We are going into Benjamin Bloom's taxonomy. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ వేరియస్ థియరీస్ రిగార్డింగ్ ది లెర్నింగ్ ప్రాసెసెస్, లెర్నింగ్ ప్రొసీజర్స్ గురించి చెప్పేవి. ఈ లెర్నింగ్ ప్రొసీజర్స్ లో ఈ బెంజమిన్ బ్లూమ్ అని ఆయన టాక్సానమీ అని ఆయన థియరీ ఒకటి, ఆయన సిద్ధాంతం చెప్పారు. టాక్సానమీ అంటే అర్థం ఏమిటంటే ఇట్ ఈస్ జస్ట్ క్లాసిఫైయింగ్ ది డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ లెర్నర్ in various levels, అంటే according to the levels of the cognitive achievements or cognitive position by an individual. He has devised the learning processes. ఈ లెర్నింగ్ ప్రొసీజర్స్ వేరువేరుగా అని చెప్పారు అన్నమాట. ఇవి ఈయన ఈ హ్యూమన్ కాగ్నిషన్ మీద బేస్ అయ్యి చేసినవి 3 లెవెల్స్ చేశారు. ఈ 3 లెవెల్స్ లో ఒకటి సైకోమోటర్ డొమైన్స్, లెవెల్స్ ఆర్ డొమైన్స్ అనొచ్చును. ఒకటి సైకోమోటర్ డొమైన్ మొట్టమొదటిది. ఈ విషయం చెప్పినది ఈయన గాని ఇందులో అనేక మంది థియరీస్ ఇందులో వస్తాయి అన్నమాట. మనం అంటే బేస్డ్ ఆన్ ది క్లాసిఫికేషన్ మేడ్ బై బెంజమిన్ బ్లూమ్, సో మెనీ సోషల్ సైంటిస్ట్ హ్యావ్ గివెన్ దేర్ థియరీస్ అబౌట్ లెర్నింగ్ ప్రాసెసెస్ ఇన్ వేరియస్ కాగ్నిటివ్ డెవలప్మెంటల్ స్టేటస్, వేరియస్ కాగ్నిటివ్ డెవలప్మెంటల్ స్టేజెస్. ఇది ఇందులో మొదటిది సైకోమోటర్ డొమైన్. సైకోమోటర్, మోటార్ అనగానే చెప్పాను రిలేటింగ్ టు ఫిజికల్ యాక్టివిటీ. సైకోమోటార్ డొమైన్ అంటే ఇది మోర్ ఆర్ లెస్ ఇది ఆ ఫిజికల్ గా సంబంధించినటువంటి లెర్నింగ్ కి సంబంధించిన విషయం ఇది. ఇది ఆ అరీనా అన్నమాట. ఇందులో ఏం చేశారంటే దిస్ ఈజ్ లెర్నింగ్ అట్ ఫిజికల్ లెవెల్. ఇట్ ఫోకసెస్ ఆన్ ఫిజికల్ స్కిల్స్. Various models are proposed by different psychologists like Simpson, Dave and Harrow. చెప్పాను కదా, ఈ లెవెల్ డిస్టింక్షన్ అనేది చేసినది బెంజమిన్ బ్లూమ్ చేశారు. ఈయన యాక్చువల్ గా థర్డ్ స్టేజ్ లో ఈయన ఈయన సొంత థియరీ కూడా ఈయన కాగ్నిటివ్ డొమైన్ లో ఈయన చెప్పారు. సైకోమోటర్ డొమైన్ లో వేరే వాళ్ళు చెప్పారు. మధ్యలో ఎఫెక్టివ్ డొమైన్ ఉంటుంది. 3 డొమైన్స్ అని చెప్పాను కదా, వరుసగా చూద్దాం. సైకోమోటర్ డొమైన్ లో మనం సిమ్సన్, డేవ్ అండ్ హ్యారో అనే వాళ్ళందరూ కూడా లెర్నింగ్ ఎలా జరుగుతుంది అనే దానికి వాళ్ళు మోడల్స్ డిజైన్ చేసి మనకి చెప్పారనమాట. మొట్టమొదటిది ఇప్పుడు 3 పేర్లు చెప్పుకున్న దాంట్లో మొట్టమొదటి సిమ్సన్స్ మోడల్. అంటే సిమ్సన్ చెప్పారు సైకోమోటర్, గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ఆల్ రిలేటింగ్ టు ఫిజికల్ స్కిల్స్, ఫిజికల్ లెర్నింగ్. ఇందులో ఏమొస్తాయండి? ఫిజికల్ లెర్నింగ్ అంటే ఏముంటాయండి? చేసేటటువంటి క్రియలు, ఆటలు పాటలు, వంట, నృత్యం, ఇవన్నీ ఇందులోకి వస్తాయన్నమాట. ఎకడమిక్స్ కావు ఇవి. ఇవన్నీ కూడా ఫిజికల్ స్కిల్స్ ఇవి. దీన్ని ఈయన సిమ్సన్ మోడల్లో ఈయన ఏ ఏ స్టేజెస్ చెప్పారు అని అంటే లెర్నింగ్ ఎలా జరుగుతుంది అన్ని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ది వేరియస్ థియరీస్ రిలేటింగ్ టు లెర్నింగ్ ప్రాసెసెస్. ఈ లెర్నింగ్ ప్రాసెస్ సిమ్సన్స్ మోడల్లో ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి అంటే కైనెస్థెటిక్ అనొచ్చు, లేకపోతే సైకోమోటర్ డొమైన్ లో ఎట్లా జరుగుతుంది అని అంటే ఫస్ట్ స్టేజ్ ఈజ్ పర్సెప్షన్. పర్సెప్షన్ అంటే ది ఐడియా విచ్ యూ గెట్ బై యువర్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ సెన్సెస్. మీరు చూసి విని ఈ విధంగా తెలుసుకున్న దాన్ని బట్టి మీరు ఏ విధమైనటువంటి ఐడియా ఫార్మ్ చేసుకుంటారు అనే దాన్ని మనం పర్సీవ్ చేయడం అని అంటాం. పర్సెప్షన్ డస్ నాట్ మీన్ సింప్లీ సీయింగ్ అని కాదు. మీకు జరిగినటువంటి, మీకు కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి మీరు ఏ విధమైన అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటారు, ఆ అభిప్రాయాన్ని మనం పర్సెప్షన్ అంటాం. ఇక్కడ పర్సెప్షన్ మొట్టమొదటి ఏమిటంటే ఆఫ్ వాట్ అండ్ హౌ టు డూ. అంటే ఇక్కడ పర్సెప్షన్ రావాలి మొట్టమొదలు. దేనికి? ఒక యాక్టివిటీలోకి వెళ్ళినప్పుడు మనం చేయాల్సింది ఏమిటి, ఎలా చేయాలి అనేది ఒక పర్సెప్షన్ అనేది ఒకటి ఉండాలి. ఇది ఎలా ఉంటుందంటే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. వాళ్ళు చూసి కానీ చూసి నేర్చుకునేటటువంటిది. అంటే వాళ్ళ రొటీన్ లైఫ్ లో నేర్చుకునేటటువంటి విషయం ఇది. పర్సెప్షన్ అనేది వాళ్ళకి ఫార్మ్ అవుతుంది. ఇది అలాగే గేమ్స్. గేమ్స్ చూడండి, మొదటి రోజు నుంచి కోచింగ్ ఉండదు. ఇప్పుడు ఏదో ఒక బ్యాడ్మింటన్ ఆటమో ఒక టెన్నిస్ ఆటమో మొదలు పెడితే ఆల్రెడీ బ్యాట్ పట్టుకోవడం, బాల్ కొట్టడం, బేసిక్స్ అన్ని తెలిసిపోతాయి కదా. దిస్ ఇస్ పర్సెప్షన్, ఎట్లా ఆడాలి అనేది. సరే, బిల్డింగ్ అప్ ఆన్ దట్ గోస్ విత్ కోచింగ్. అది తర్వాత స్టేజెస్ లోకి వస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్స్ గేమ్స్, కుకింగ్, రెసిపీస్ చదివేస్తాం కదా మనం. చదివేసి నెట్లో అక్కడెక్కడ చదివేసి ప్రయోగాలు చేస్తుంటాం. సో ఇవన్నీ కూడా ఆ మనం బై వెర్బల్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్, ఎవరు చెప్పకుండా మన సొంతానికి మనం ఏర్పాటు చేసుకునే అభిప్రాయాలు. ఇది మొదటి స్టేజ్. రెండోది సెట్. గట్ సెట్ గా ఉంటాం కదా.
సెట్ అంటే ఏమిటి? గెట్టింగ్ రెడీ టు యాక్ట్ విత్ యువర్ పర్సెప్షన్. ఇప్పుడు మీరు ఫీల్డ్ లోకి వస్తున్నారు, యూ వాంటెడ్ టు ప్రాక్టీస్ ఆన్ దాట్, యూ వాంటెడ్ టు లెర్న్ దట్. దానికి యు ఆర్ గెట్టింగ్ రెడీ టు లెర్న్ ఇట్ అండ్ యాక్ట్ అపాన్ దట్. దీనికి ఏమిటి తర్వాత? మొదలు పెట్టారు. మొదలు పెట్టిన తర్వాత ఏమిటి? మనం డెవలప్మెంట్ ఉండాలి కదా. దెన్ దట్ ఈస్ కాల్డ్, నెక్స్ట్ స్టేజ్ ఈస్ కాల్డ్ గైడెడ్ రెస్పాన్స్. గైడెడ్ రెస్పాన్స్ బిగినింగ్ టు లెర్న్ కాంప్లెక్స్ స్కిల్స్, లిమిటేషన్ అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్. ఇమిటేషన్ అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్. ఇందులో ఒక గేమ్ను తీసుకుంటే ఇమిటేషన్ అనేది వస్తుంది. ఎనీథింగ్, ఇప్పుడు మీరు ఒక కుకింగ్ తీసుకున్నా అదే వస్తుంది, యాక్షన్ తీసుకున్నా అదే వస్తుంది, మ్యూజిక్ తీసుకున్నా అదే వస్తుంది. ఇవన్నీ బిగినింగ్ టు లెర్న్ కాంప్లెక్స్ స్కిల్స్. మన పర్సెప్చువల్ గా వచ్చేటటువంటి బేసిక్ స్కిల్స్ మాత్రమే ఉంటాయి. అడ్వాన్స్డ్ స్కిల్స్ అన్ని మనం కోచింగ్ తీసుకుంటేనే కదా, నేర్చుకుంటేనే కదా వస్తాయి. సో ఈ గైడెడ్ రెస్పాన్స్ లో అంటే ఏంటంటే కోచింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? కోచింగ్ ఎప్పుడు అవసరం అవుతుంది? టు లెర్న్ మోర్ కాంప్లెక్స్ స్కిల్స్. ఇది ఎలా వస్తుంది? వాళ్ళు చేసి చూపిస్తే వాళ్ళని ఇమిటేట్ చేయడం ద్వారా రావచ్చును. లేదు, మీరు ప్రయత్నం చేస్తారు, ఫెయిల్ అవుతారు, మళ్ళీ ప్రయత్నం చేస్తారు, బై యువర్ ట్రయల్ అండ్ ఎర్రర్ యు గెట్ యువర్ అడ్వాన్స్డ్ స్కిల్స్. నెక్స్ట్ స్టేజ్ ఈజ్ మెకానిజం. మెకానిజం అంటే డెవలపింగ్ బేసిక్ ప్రొఫిషియన్సీ. ప్రొఫిషియన్సీ అని అంటే ఒక ఎక్స్పర్టీజ్ అనమాట మనకి. ఇందులో ఏమొస్తుంది? డెవలపింగ్ బేసిక్ ప్రొఫిషియన్సీ అంటే ఒక ఎక్స్పర్టీజ్ అనేది అట్ ఇట్స్ బిగినింగ్ లెవెల్స్ స్టార్ట్ అవుతున్నది. ఇంటర్మీడియట్ స్టేజ్ ఇన్ లెర్నింగ్ ఏ కాంప్లెక్స్ స్కిల్ అంటే ఒక అడ్వాన్స్డ్ స్కిల్ ని నేర్చుకునేటటువంటి ప్రొసీజర్ లో ఇది ఫస్ట్ స్టేజ్ అన్నమాట. ఇది ఎగ్జాంపుల్ యూజింగ్ పీసీస్ అంటే మనం ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ జూమ్ లో చదువుకుంటున్నాము అంటే మనకి కంప్యూటర్ వాడటం తెలియాలి. ఈ వాడటం ఎలాగానే మొదలు పెడతాం అన్నమాట. ఇవి కొంచెం కొంచెం ఎక్స్పర్టైజ్, కంప్యూటర్ లిటరేట్ కావడంలో కొంచెం కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ ఉంటాం. తర్వాత ఏమిటి? ఒక్కొక్కసారి మనం అంటూ ఉంటాం కదా, నాకు ఆ లింకుతో నేను ఎంటర్ అవ్వలేకపోతున్నానండి అంటే మనం ఏదో చిన్న పొరపాటు ఎక్కడో చేస్తూ ఉంటుంటాం. అవన్నీ చూసుకొని సరి చేసుకోవడం ఒక సిస్టంలో ఉండొచ్చును. అది ఏదో నొక్కుకుపోయి మ్యూట్ అయిపోవడాలు ఇటువంటివి జరగచ్చును. వినపట్టం లేదండి అంటాం. యూ షుడ్ బి నోయింగ్ హౌ టు రెక్టిఫై దట్. ఇవన్నీ మనకి ఈ మెకానిజం అనేటటువంటి స్టేజ్ లో డెవలప్ అవుతాయి. రిపేరింగ్ స్మాల్ డొమెస్టిక్ అప్లయన్సెస్. ఇంటర్మీడియట్ స్టేజ్ ఇన్ లెర్నింగ్ ఏ కాంప్లెక్స్ స్కిల్ ఎగ్జాంపుల్ యూజింగ్ పీసీస్ అండ్ రిపేరింగ్ స్మాల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ ఎట్సెట్రా. దెన్ కాంప్లెక్స్ ఓవర్ట్ రెస్పాన్స్ ఎగ్జిబిటింగ్ అడ్వాన్స్డ్ స్కిల్స్. నెక్స్ట్ స్టేజ్ లో మనం అడ్వాన్స్డ్ స్కిల్స్ నేర్చుకోవడం అయిపోయింది. వీటిని ఇప్పుడు మనం ప్రయోగంలో పెట్టడాన్ని, అడ్వాన్స్డ్ స్కిల్ మనం లెర్న్ చేసిన దాన్ని ప్రయోగంలోకి తీసుకుని వస్తున్నాము. తర్వాత అడాప్టేషన్. అడాప్టేషన్ అంటే అలవాటు పడటం, గెటింగ్ యూస్ టు వాట్ ఈస్ కాల్డ్ అడాప్టేషన్. అడ్వాన్స్డ్ స్కిల్స్ అక్వైర్డ్ అండ్ ఏబుల్ టు మాడిఫై దెమ్ యాజ్ పర్ సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు ఏదో ఒక రెస్లింగ్ నడుస్తూ ఉంటుంది, ఒక బాక్సింగ్ నడుస్తూ ఉంటుంది. అడ్వాన్స్డ్ స్కిల్స్ కోచ్ చెప్తాడు, చెప్పినప్పటికీ ఫీల్డ్ థియరిటికల్ గానే వెళ్ళాలని లేదు కదా. దే విల్ బి సర్టన్ ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ వేర్ యూ నీడ్ టు మాడిఫై మాడిఫై యువర్ స్కిల్స్. మీరు ఎంత అడ్వాన్స్డ్ స్కిల్ నేర్చుకున్నా కానీ based upon the circumstantial necessities, exigencies, you have to modify your acquired skills. ఇది అడాప్టేషన్. అడాప్టేషన్ అంటే సర్కమ్స్టాన్షియల్ గా మనకి ఎదురయ్యేటటువంటి పరిస్థితులకి అలవాటు పడి యూ షుడ్ బి ఏబుల్ టు మాడిఫై ది స్కిల్స్ అక్వైర్డ్ బై యూ, మేబీ అడ్వాన్స్డ్ స్కిల్స్, బట్ దే ఆల్సో నీడ్ టు బి మాడిఫైడ్ యాజ్ పర్ నెసెసిటీ. దెన్ ఒరిజినేషన్ అంటే ఏమిటి? ఇక్కడ మాడిఫై చేసుకోవడం అంటే ఏమిటి? అది మీరు నేర్చుకున్నది ఉండదు, నేర్చుకున్నది ఉంటే థియరిటికల్లే అవుతుంది. ఇంకా అక్కడ మాడిఫై చేసుకోవడం అనే మాట లేదుగా. మాడిఫై చేశారు అంటే ఒక అడ్వాన్స్డ్ లెర్న్డ్ స్కిల్ ని మీరు మాడిఫై చేశారు అంటే యు ఆర్ గెటింగ్ ఇన్ టు ఏ న్యూ స్కిల్. మీరు యు ఆర్ క్రియేటింగ్ ఏ న్యూ స్కిల్ హియర్. మీరు క్రియేటివిటీలోకి వెళ్ళిపోయారు. దిస్ ఈస్ ది హైయెస్ట్ స్కిల్ లెవెల్ అనమాట ఇది. సో దిస్ ఈస్ సిమ్సన్స్ మోడల్. హౌ ఇన్ ది డొమైన్ ఆఫ్ సైకోమోటార్ అంటే ఫిజికల్ యాక్టివిటీ, రిలేటింగ్ టు ఫిజికల్ యాక్టివిటీ, హౌ ది లెర్నింగ్ గోస్ అనే దానికి పర్సెప్షన్, సెట్, గైడెడ్ రెస్పాన్స్, మెకానిజం, కాంప్లెక్స్ ఓవర్ట్ రెస్పాన్స్, అడాప్టేషన్ అండ్ ఒరిజినేషన్. ఈ ఈ మాటలన్నీ గుర్తుండాలండి. అంటే అర్థమైపోతే మనకి ఈ లెవెల్ గుర్తుండిపోతుందిగా దేని తర్వాత ఇది అనేది. ఒకవేళ ఆ క్వశ్చన్ అడిగితే ఇందులో సీక్వెన్స్ పెట్టండి అని ఒక 4 ఇచ్చి, ఏబిసిడీలను 4 ఇచ్చి సీక్వెన్షియల్ గా అరేంజ్ చేసింది ఎలా ఉంటుంది అని ఆప్షన్స్ ఇస్తే మనకి ఏది ముందు ఏది వెనక అనేది తెలియాలి. ఇది అంత ఇంపార్టెంట్ గా ఎప్పుడు ఇవ్వలేదు అనుకోండి, కానీ క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. తర్వాత రెండోది డేవ్ మోడల్. డేవ్ మోడల్లో ఏం చెప్పారంటే ఈయన 5 స్టెప్స్ చెప్పాడు. ఈయన మొదటిది ఇమిటేషన్.
అంటే అక్కడ మొట్టమొదటి పర్సెప్షన్ అని చెప్పారు. దట్స్ ఎ వెరీ బేసిక్ థింగ్, ఎవరికైనా ఉండేది కనుక ఈయన దాన్ని విడిచిపెట్టేశాడు. ఇమిటేషన్. సరే, నీ పర్సెప్షన్ ఉన్న తర్వాతనే అసలు యాప్టిట్యూడ్ ఎప్పుడు వస్తుందో, పర్సెప్షన్ ఉంటేనే యాప్టిట్యూడ్ వస్తుంది. అప్పుడే వి ఎంటర్ ఇన్ టు దట్ ఫీల్డ్ కదా ఫర్ లెర్నింగ్ పర్పస్. సో ఇప్పుడు ఇమిటేషన్ అంటే ఏమిటంటే స్ట్రైట్ అవే ఈయన ఏం తీసుకున్నారు అని అంటే, ఇక్కడ లెర్నింగ్ బై అబ్జర్వింగ్ అండ్ కాపీయింగ్. కాపీయింగ్ అని అంటే ఏమిటంటే, మనం ఇప్పుడు బొమ్మలు, పెయింటింగ్లు, డ్రాయింగ్లు ఇటువంటివి ఉంటాయనుకోండి, అవి కాపీ చేస్తాం. మనం వేరే వాళ్ళు వేసినవి కాపీ చేసి ప్రాక్టీస్ చేస్తాము. అలాగే ఆటలు, పాటలు ఇవన్నీ కూడా చూసి నేర్చుకుంటాము. సో ఇమిటేషన్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్, దట్ ఈస్ లెర్నింగ్ బై అబ్జర్వేషన్ అండ్ కాపీయింగ్. అండ్ ది నెక్స్ట్ స్టేజ్ ఈజ్ మ్యానిపులేషన్. అంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ టాస్క్ బై మెమరీ ఆర్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్. ఇక్కడ ఇది సొంతంగా చేసేటటువంటి కృషి మొదటి స్టెప్ ఇమిటేషన్ అనేది. మ్యానిపులేషన్ అనేది ఏమిటంటే, ఇయర్ కోచింగ్ స్టార్టెడ్. మీరు లెర్నింగ్ అనేది త్రూ ఎన్ ఇన్స్ట్రక్టర్, యువర్ లెర్నింగ్ ప్రాసెస్ హ్యాస్ బిగన్ హియర్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు పర్ఫార్మెన్స్ ఆఫ్ సర్టన్ టాస్క్ బై మెమరీ ఆర్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్. వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని దాని ప్రకారం కానీ, లేకపోతే మీరు ఎక్కడైనా విన్నదాన్ని గుర్తు చేసుకుని దాని ప్రకారం కానీ మీరు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది మ్యానిపులేషన్. దెన్ ప్రెసిషన్, పర్ఫార్మింగ్ విత్ సర్టన్ స్కిల్స్ వితౌట్ అసిస్టెన్స్. ఇక్కడ మనం మనం మన లెర్నింగ్ లో ఇవన్నీ కూడా రిలేటెడ్ టు ఫిజికల్ యాక్టివిటీ, గుర్తుపెట్టుకోండి. ఇంకా అందులోనే ఉన్నాం, మనం సైకోమోటర్ డొమైన్ లోనే ఉన్నాం. సో ప్రెసిషన్ అంటే ఈ నేర్చుకున్నటువంటి స్కిల్స్ ని ప్రత్యేకించి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏమీ తీసుకోకుండా మనం దాన్ని పర్ఫామ్ చేయగలగటము. అంటే మన నాలెడ్జ్ ని త్రూ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వాట్ ఈస్ హెడ్ ఆర్ వాట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆర్ వాట్ ఈస్ కాపీడ్, వీటిని కొంచెం స్కిల్ఫుల్ గా ప్రజెంట్ చేయడం అనేటటువంటిది ప్రెసిషన్ లోకి వస్తుంది. దట్ ఈస్ ది థర్డ్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్ ఈజ్ ఆర్టిక్యులేషన్. ఆర్టిక్యులేషన్ అంటే ఎబిలిటీ టు అడాప్ట్ అండ్ ఇంటిగ్రేట్ మల్టిపుల్ యాక్షన్స్ టు డెవలప్ న్యూ ప్రొడక్ట్స్. అంటే మనం వేరియస్ స్కిల్స్ ని కలిపి ఒక న్యూ స్కిల్ ని క్రియేట్ చేయటము, న్యూ స్కిల్ ని ఒకటి ఇంట్రడ్యూస్ చేయటము. ఆ పర్టికులర్ ఫీల్డ్ లో మనం ఒక న్యూ స్కిల్ ని మనం కాయిన్ చేస్తాం, మనం ఇంట్రడ్యూస్ చేస్తాం అన్నమాట. అండ్ దెన్ న్యాచురలైజేషన్, ఎబిలిటీ టు పర్ఫార్మ్ ఇన్ ఏ న్యాచురల్ వే, దట్స్ ఇన్ ఎన్ ఆటోమేటిక్, ఇంట్యూసివ్ ఆర్ రిఫ్లెక్సివ్ మేనర్. ఇది చూడండి, స్టేజెస్ పెద్ద తేడా ఏముండవు, ఇందాక దానికి దీనికి పేర్లు తేడా ఉంటాయి. ఎన్ని స్టేజెస్ పెట్టారు అనేది దగ్గర దగ్గరగా ఉన్నవి. ఈయన కలిపి ఉండొచ్చును, ఆయన విడివిడిగా 7 8 అని చెప్పి ఉండొచ్చును. అంతకంటే ఒకటే ప్రొసీజర్ ఉంటుంది ఎక్కడైనా కానీ. ఇక్కడ న్యాచురలైజేషన్ అంటే కూడా చూడండి, ఇందాక లాస్ట్ స్టేజ్ లో చెప్పినట్లే ఇక్కడ కూడా ఏమిటి, ఆ మీరు ఒరిజినాలిటీ అన్నమాట. ఇంక ఇది మీరు ఎంత నేర్చుకున్నప్పటికీ కూడా, ఎంత ఆర్టికులేట్ అయినప్పటికీ కూడా, సిచ్యువేషనల్ గా మీకు ఆ పొజిషన్ ఎదురు కాకుండా ఒక కొత్త పొజిషన్ వచ్చినప్పుడు యూ మస్ట్ బి ఏబుల్ టు అడాప్ట్ యువర్ సెల్ఫ్ టు దట్ న్యూ న్యూ సర్కమాస్టెన్స్ ఆర్ న్యూ సిచ్యువేషన్. అక్కడ మీరు దానికి తగ్గట్టుగా ఇన్ ఏ వే విచ్ ఈస్ న్యాచురలీ ఫిట్టింగ్ టు దట్ సిచ్యువేషన్, యూ షుడ్ బి ఏబుల్ టు యాక్ట్ దేర్. అది ఎలా జరుగుతుంది, ఒక ఆలోచించి. ఇప్పుడు మీరు ఒక పర్ఫార్మెన్స్ లో ఉన్నప్పుడు ఆలోచించి ప్లాన్ చేసుకుని చేసేయడం అనేది ఉండదు కదా. అక్కడ ఏముంటుంది మీకు, ఇంట్యూషన్. ఓహో ఇలా ఉందిగా, వెంటనే ఇలా చేయాలి అని ఒక ఇంట్యూషన్ వచ్చి యూ యూ ఆటోమేటికల్లీ గో ఆన్ యాక్టింగ్ ఇన్ దట్ మేనర్. దీన్ని ఏమంటాము, రిఫ్లెక్స్ రియాక్షన్. అంటే ఇప్పుడు మనం ఏదో నడుస్తూ పెడుతున్నాం, ఏదో ఎగురొచ్చి పడేలు తగలిపోయింది, అది రిఫ్లెక్స్. మనకి ఇప్పుడు కారులో డ్రైవ్ చేసుకుంటూ పెడతాము, ఎవడో పక్క నుంచి వచ్చేసాడు, బ్రేక్, ఓ వాడు అడ్డొచ్చాడు, గుద్దేస్తే యాక్సిడెంట్ అవుతుంది, నేను బ్రేక్ వేయాలి అనేంత ఆలోచన ఉండదు అక్కడ. అడ్డం రాగానే ఆటోమేటిక్ గా బ్రేక్ నొక్కేస్తాం. అదేమిటది, దట్స్ వాట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్స్ రియాక్షన్, ఆటోమేటిక్, ఇంట్యూసివ్ అని అంటాం. ఈ రకంగా జరిగేదాన్ని న్యాచురలైజేషన్ అంటాం. అంచేత దేవ్ మోడల్లో ఇమిటేషన్, మ్యానిపులేషన్, ప్రెసిషన్, ఆర్టికులేషన్ అండ్ న్యాచురలైజేషన్, ఇవి స్టేజెస్ అన్నమాట. ఈయన 5 స్టేజెస్ లో చెప్పారు. తర్వాతది హ్యారో మోడల్ అని చెప్పేసి అంటాం దీన్ని. హ్యారో మోడల్లో ఈయన ఏం చెప్పారంటే, రిఫ్లెక్స్ మూమెంట్స్ అంటే స్టిములస్ బేస్డ్ రియాక్షన్. ఇప్పుడు నేను చెప్పినట్టే వితౌట్ లెర్నింగ్, ఇది మనం ఎవరు చెప్పక్కర్లేదు. ఒక స్టిములస్ అంటే ఒక సిచ్యువేషన్ మనకి ఎదురైనప్పుడు ఆటోమేటిక్ గా మనం ఒక రకంగా దాన్ని రియాక్ట్ అవుతాం. వీటినే మనం రిఫ్లెక్స్ రియాక్షన్స్ అంటాం కదా. ఇప్పుడు నేను చెప్పినటువంటిది కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జరగచ్చు, మనం నడుస్తున్నప్పుడు గబుక్కుని ఏదైనా నెత్తి మీద పడుతోంది అని మనకు తెలిసిపోతుంది. అది అది అంతే, వెంటనే మనం ఒక దూకు దూకడమో ఏదో చేస్తాము, వెళుతూ ఉంటాం, పాము అడ్డు వస్తుంది చటుక్కని ఎగిరి దూకుతాము, ఇట్లాంటివి అనమాట. సో దీస్ ఆర్ ఆల్ వాట్ ఆర్ కాల్డ్ రిఫ్లెక్స్ రియాక్షన్స్ ఆర్ రిఫ్లెక్స్ మూవ్మెంట్స్. ఈ విధంగా వచ్చేది ఇనీషియల్ స్టేజ్ ఇది. తర్వాత
ఫండమెంటల్ మూవ్మెంట్స్, ఇన్హెరెంట్ మూవ్మెంట్స్ ప్యాటర్న్స్ లైక్ వాకింగ్, రన్నింగ్ ఎట్సెట్రా. వీటిలో ఇన్హెరెంట్ మూవ్మెంట్స్ అంటే మనకు ఒక ప్యాటర్న్ ఉంటుంది కదండి, అందరం ఒకలాగా నడము, ఒకలాగా పరిగెత్తము, అంతే కదా. ఎవరి మేనరిజమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్రెసిషన్స్, ఎవరి స్టైల్స్ వాళ్ళకు ఉంటాయి. వీటిని ఫండమెంటల్ మూవ్మెంట్స్ అని అంటాం. తర్వాత పర్సెప్చువల్ ఎబిలిటీస్. పర్సెప్షన్ అంటే చెప్పాను కదా, పర్సెప్షన్ మీన్స్ ఇంటర్ప్రెటింగ్, బీయింగ్ ఏబుల్ టు ఇంటర్ప్రెట్ వాట్ యు గెయిన్ త్రూ యువర్ సెన్సెస్. ఇది ఎబిలిటీ టు ఇంటర్ప్రెట్ డిఫరెంట్ స్టిమ్యులై. స్టిమ్యులై అంటే విచ్ ఇన్ఫర్మేషన్ యు ఆర్ గ్యాదరింగ్ త్రూ యువర్ సెన్సెస్. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మీరు ఏ జ్ఞానాలను అయితే పొందుతున్నారో దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకోవడం అనమాట, కరెక్ట్ గాను. ఆ పొందే జ్ఞానం స్టిమ్యులై అనుకుంటే, దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకుని ఆ ఇంటర్ప్రిటెడ్ సిచ్యువేషన్ కి అకార్డింగ్ టు దాట్ యూ హ్యావ్ టు అడాప్ట్ టు ది ఎన్వైరన్మెంట్. దానికి తగ్గట్టుగా మీరు తెలియాలి. ఉదాహరణకి స్పర్శ. తెల్లారుజామున నేను 4:30కి బయలుదేరి వాకింగ్కి వెళ్తాను. అది లేవగానే అర్థమవుతుంది ఇవాళ చాలా చలిగా ఉంది, చలేస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ నాకు స్టిమ్యులస్ ఏమిటి, లేవగానే వేసే చలి. ఓహో, ఇవాళ వాకింగ్కి వెళ్తే చాలా చలేస్తుంది. నేను దానికి అడాప్ట్ అయిపోతాను. నేను ఆ సిచ్యువేషన్ అడాప్ట్ అయిపోయి నేను ఏం చేస్తాను, ఒక స్వెటర్, ఒక టోపీ గీపీ అన్ని పెట్టుకుని బయలుదేరుతాను నేను. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ పర్సెప్చువల్ ఎబిలిటీస్. మన పర్సెప్షన్స్ ని మనం ప్రాపర్ గా ఇంటర్ప్రిట్ చేసుకుని రియాక్ట్ అవ్వడం అనమాట. ఇది నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. ఇటువంటివి ఈ స్కిల్స్ లోకి వచ్చేటప్పటికి వేరియస్ థింగ్స్ లో అవి విజువల్ ఉండొచ్చును, ఆడిటరీ ఉండొచ్చును, కైనెస్థెటిక్ ఉండొచ్చును, ఆర్ టాక్టైల్ డిస్క్రిమినేషన్. అంటే మీరు యూ షుడ్ బి ఏబుల్ టు డిస్క్రిమినేట్ యువర్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ ది స్టిమ్యులస్, వేరియస్ స్టిమ్యులై యు రిసీవ్. అది విజువల్ గా కావచ్చును, ఆడిటరీగా వినడం ద్వారా కావచ్చును, కైనెస్థెటిక్ గా అంటే ఫిజికల్ గా కావచ్చును, టాక్టైల్ అంటే స్పర్శ. టాక్టైల్ టాక్టైల్ అంటే సెన్స్ ఏమిటంటే స్పర్శ అన్నమాట. సో స్పర్శ ద్వారా కావచ్చును. వీటిని బట్టి మనం టాక్టైల్ డిస్క్రిమినేషన్ అని అంటాం. ఇవి డిస్క్రిమినేట్ చేసుకుని we should adapt to those situations and should be able to respond accordingly. క్యాచింగ్ ఎట్సెట్రా. ఏదైనా మీద పడుతుంటే గబుక్కుని పట్టుకుంటాం, నెత్తి మీద పడకుండా, అటువంటివి అనమాట. చిన్న ఎగ్జాంపుల్ అది. సో దాని ఫిజికల్ యాక్టివిటీస్. నెక్స్ట్ స్టేజ్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీస్. ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీకి వచ్చేటప్పుడు వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ ఎండ్యూరెన్స్. ఎండ్యూరెన్స్ మీన్స్ లాట్ ఆఫ్ పేషెన్స్. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోదచ్చినప్పుడు, చూడండి, ఇప్పుడు సర్కస్లు చేసేవాళ్ళు అంత పర్ఫెక్షన్ గా రీచ్ అయ్యారంటే వాళ్ళు ఎంత రిహార్స్ చేసి ఉంటారు, ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు, ఎన్ని దెబ్బలు తిని ఉంటారు. కొంతమంది చచ్చిపోయి కూడా ఉంటారు కదా, చాలా మంది మనకి తెలుస్తారు. ఈవెన్ ఇన్ గేమ్స్ ఎవరైనా చనిపోతూ ఉంటారు ఆ ప్రాక్టీస్ చేసే పద్ధతుల్లో. అంచేత అది మనం ప్రాక్టీస్ చేయడానికి, ఒక ఫిజికల్ యాక్టివిటీలో ఒక స్కిల్ ని అక్వైర్ చేయడానికి ఇట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ పర్సువేషన్. దీన్ని ఎండ్యూరెన్స్ అని అంటాం మనం. అండ్ దెన్ స్ట్రెంగ్త్. వన్ షుడ్ బి ఫిజికల్లీ స్ట్రాంగ్ టు టేకప్ ఏ ఫిజికల్ యాక్టివిటీ. దెన్ విగర్, ఉత్సాహంగా ఉండాలి, ఎఫర్వసెంట్ గా ఉండాలి బాగా. అండ్ జైల్, మంచి మూవ్మెంట్స్ ఉండాలి. ఫర్ ఎఫిషియంట్ ఫంక్షనింగ్ ఆఫ్ బాడీ. ఎప్పుడైతే మీ ఫిజిక్ మీకు అందుబాటులో ఉండి, లొంగుబాటులో ఉండి చక్కగా రెస్పాండ్ అవుతుందో, దెన్ ఓన్లీ యూ కెన్ అక్వైర్ స్కిల్స్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీస్. దెన్ స్కిల్డ్ మూవ్మెంట్స్ నెక్స్ట్. అంటే ఇవన్నీ వరుసగా వచ్చిన తర్వాత అడ్వాన్స్డ్ స్కిల్స్ లోకి వెళ్ళడానికి ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు మంచి ఫిజికల్ కండిషన్ కావాలి అని చెప్పారు. తర్వాత ఏమో స్కిల్డ్ మూవ్మెంట్స్. ఇది అక్వైర్డ్ బై సర్టన్ ఎఫిషియన్సీ ఇన్ పర్ఫార్మింగ్ కాంప్లెక్స్ టాస్క్స్ లైక్ డాన్సింగ్. డాన్స్ మూవ్మెంట్స్ అనేవి మనం చూస్తే బాగుంటాయి కానీ చేయబోతే అంత సులభంగా ఏమి ఉండవు. ఇట్ రిక్వైర్స్ ఏ లాట్ ఆఫ్ ట్రైనింగ్. అందులో ఎన్నో విషయాలు నేర్చుకోవలసినవి, ఎన్నో కాంప్లెక్స్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇటువంటి కాంప్లెక్స్ థింగ్స్ ని ఎగ్జిక్యూట్ చేయటంలో ఒక ఎఫిషియన్సీని సాధించడం, ఇది మనం స్కిల్డ్ మూవ్మెంట్స్ అని అంటాం. డాన్స్ మూవ్మెంట్స్ ఆర్ స్కిల్డ్ మూవ్మెంట్స్. పిచ్చి గంతులు వేసుకుంటూ వేయడం అంటే అది వేరు, ఒక డాన్స్ చేయడం అంటే అది వేరు. అక్కడ అన్ని కూడా డిసిప్లిన్డ్ మూవ్మెంట్స్ ఉంటాయి. అందులో ఒక ఎఫిషియన్సీని సాధించడం అనేది స్కిల్డ్ మూవ్మెంట్స్ అనే స్టేజీ. దెన్ కమ్స్ ది నాన్ డిస్కర్సివ్ మూవ్మెంట్స్. డిస్కర్సివ్ అంటే డిస్కసివ్ అనే అర్థం అనుకోండి. నాన్ డిస్కర్సివ్ మూవ్మెంట్స్ ఇక్కడ నోటితో చెప్పేది ఏమీ ఉండదు. ఇక్కడ అన్ని ఎలా ఉంటాయంటే హావభావాలు బట్టి ఉంటుంది అది. అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, పెదాలు, నుదురు, ఇవన్నీ కలపడం ద్వారా వ్యక్తం చేయటము, లేదు ఫిజికల్ మూవ్మెంట్స్ బాడీ లాంగ్వేజ్ ద్వారా వ్యక్తం చేయటము. ఇటువంటి స్కిల్స్ అన్ని ఇక్కడ డిస్కషన్ అనేది ఉండదు, డైలాగ్ అనేది ఉండదు, ఓన్లీ ఎగ్జిబిషన్ అంతే. ఇక్కడ కూడా బాడీ మూవ్మెంట్స్ అండ్ మీ
ఆర్గాన్ మూవ్మెంట్స్, వీటి వల్లనే మీరు చూపించగలుగుతారు. మోస్ట్లీ ఇది మనం డాన్స్ లో చూస్తాం. ఉదాహరణకి మణిపురి డాన్స్ తీసుకున్నారనుకోండి, కనురెప్పలు ఇలా 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 ఆడిస్తూ ఉంటాడు వాడు. దాని ద్వారా మనకు బోళ్ళంత అర్థమవుతుంది. వాడు భయం చూపిస్తాడు కళ్ళల్లో, కనురెప్పలు ఆడిస్తూ కళ్ళు ఇట్లా 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 కొడుతూ. ఇవన్నీ కూడా ఏమిటివి, ఇక్కడ డైలాగ్ లేదు, వెర్బల్ గా ఏమీ ఉండదు మీకు. దీస్ ఆర్ ది నాన్ డిస్కర్సివ్ మూవ్మెంట్స్. ఇది హైయెస్ట్ స్కిల్డ్ మూవ్మెంట్స్ అన్నమాట ఇవి. దీన్ని ఏమంటామంటే ఇట్స్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ త్రూ బాడీ మూవ్మెంట్స్ కంప్రైజింగ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ సోఫిస్టికేటెడ్ కోరియోగ్రాఫిక్ మూవ్మెంట్స్. కొరియోగ్రఫీ అంటే మనందరికీ తెలిసిందే కదా. ఆ మూమెంట్స్, అది హైయెస్ట్ స్కిల్, దే రిక్వైర్ హైయెస్ట్ స్కిల్ ఫర్ సచ్ నాన్ డిస్కర్సివ్ మూమెంట్స్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఇదేమో హారో మోడల్లో చెప్పినటువంటిది ఇది అన్నమాట. ఇప్పుడు మనం చూడండి, నిజంగా ఇతను ఈ బ్లూమ్స్ టాక్సానమీలో 3 లెవెల్స్ మీకు చెప్పాను కదా. ఇప్పుడు మనం సైకోమోటర్ చూసాము, రెండోది ఎఫెక్టివ్, మూడోది ఏమో కాగ్నిటివ్ అని అంటాం. 3 డొమైన్స్ చేశారు లెర్నింగ్ ప్రాసెస్ లో. లెర్నింగ్ ప్రాసెస్ అనేదండి, మనం నేర్చుకునే కొద్దీ ఈ 3 స్టేజెస్ లోనూ కూడా ప్రావీణ్యం సంపాదించడము అని అంటే, ఈ మూడు ఈ డెవలప్మెంట్ అనేది మన బాడీకి సంబంధించి ఎక్కడ జరుగుతూ ఉన్నదో లెర్నింగ్, దాన్ని కంట్రోల్ చేసుకోవడము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు సైకోమోటర్ డొమైన్ లో వచ్చినప్పుడు వాడు ఏం చెప్పాడండి, దే షుడ్ బి లాట్ ఆఫ్ కంట్రోల్ ఆన్ యువర్ ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీ మీద కంట్రోల్ ఉంటే తప్ప మీరు ఫిజికల్ యాక్టివిటీలోకి వెళ్ళలేరు. మీరు ఆ కైనెసిటిక్ ఆ సైకోమోటర్ డొమైన్ లో మీరు రాణించలేరు. రాణించాలి అని అంటే శరీరం మీద మనకి కంట్రోల్ రావాలి, మంచి ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. మన జీవితంలో మనకుంటే 3 అంశాలు ఏమిటంటే, ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకటి శరీరం, రెండోది మనస్సు, మూడోది బుద్ధి. నేర్చుకోవడం అనేది శారీరకంగా జరుగుతుంది, మానసికంగా జరుగుతుంది, బుద్ధిపూర్వకంగా జరుగుతుంది. ఈ 3 రకాలుగాను నేర్చుకోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు శారీరకంగా నేర్చుకోవడానికి ఏ ఏ మోడల్స్ ఎవరెవరు చెప్పారో, మన సింప్సన్, దేవ్ అండ్ హారో, 3 మోడల్స్ మనం చూసాం. ఇంకా చాలా మంది చెప్పారు. మనం ఇంపార్టెంట్ మోడల్స్ కొన్ని మాత్రమే చూస్తున్నాం. సో ఆ 3 దానికి చూసాము. ఇప్పుడు నౌ వీ హ్యావ్ కమ్ టు ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్. ఒక డొమైన్ చూసేసాము. అంటే బ్లూమ్ చెప్పిన టాక్సానమీలో ఒక లెవెల్ చూసేసాము. సెకండ్ లెవెల్ ఈజ్ ఎఫెక్టివ్ డొమైన్ లెవెల్. ఎఫెక్టివ్ అని అంటే దిస్ రిలేట్స్ టు ది మనస్ లెవెల్, మైండ్ కి సంబంధించినటువంటి లెర్నింగ్ అనమాట. ఇక్కడ దిస్ రిలేట్స్ టు మనస్. ఇట్స్ అన్ ఎమోషన్ బేస్డ్. మనస్సు అనగానే ఏమిటండి, ఇక్కడ ఎమోషన్స్, సెంటిమెంట్స్, బిలీఫ్స్, ఇటువంటివన్నీ ఉంటాయి ఇక్కడ మనసులో. దాన్ని బట్టి మన యాక్షన్స్ ఉంటాయి. కనుక ఇట్ ఈస్ అన్ ఎమోషన్ బేస్డ్ డొమైన్. ది ఆబ్జెక్టివ్స్ హియర్ ఫోకస్ ఆన్ అవేర్నెస్ అండ్ గ్రోత్ ఇన్ ఫీలింగ్స్. మన ఫీలింగ్స్ రావడానికి సర్కమ్స్టాన్సెస్ కి అనుకూలంగా రావాలి, అవి ధర్మబద్ధంగా ఉండాలి, న్యాయసమ్మతంగా ఉండాలి. ఇవన్నీ ఉంటాయి కదా. నాకు వచ్చిందే రైటు, నాకు వచ్చిన 3 రైటు, నా ఫీలింగే రైటు అనుకోవడానికి వీల్లేదు. అది ఎలా రావాలి, అది ఏ విధంగా మనం మన మనసును ట్రైన్ చేసుకోవాలి అనే దానికి ధర్మం ఉంది కదా. ధర్మం అనేది ఒకటి ఉంది కదా, రథం అని చెప్పారు వేదాల్లో. దాన్ని ఆ రకంగానే రావాలి, ఆ రకంగా డెవలప్ చేసుకోవాలి. సో గ్రోత్ ఇన్ ఫీలింగ్స్, ఇమోషన్స్ అండ్ యాటిట్యూడ్స్. యాటిట్యూడ్ అనేటటువంటి చాలా ముఖ్యం. యాటిట్యూడ్స్ అనేది అంటే దట్ ఇన్ జనరల్ రిఫ్లెక్ట్స్ అవర్ బిహేవియర్. దిస్ డొమైన్ ఇన్క్లూడ్స్ 5 లెవెల్స్ ఫ్రమ్ లోయెస్ట్ టు హైయెస్ట్ యాజ్ షోన్ అండర్. ఇక్కడ చూడండి, ఈ మనస్సుకి సంబంధించినటువంటి లెర్నింగ్ ప్రాసెస్ లో 5 లెవెల్స్ చెప్పారు. ఇది సాధారణంగా ఎగ్జామినేషన్స్ లో దీని మీద క్వశ్చన్ వస్తుందండి, దేని తర్వాత ఏది అని. ఇది బాగా చేయాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ ఆర్డర్. రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజింగ్ అండ్ క్యారెక్టరైజింగ్. ఇవి 5 లెవెల్స్. ది ఫస్ట్ లెవెల్ ఈజ్ రిసీవింగ్. ఇక్కడ ఏమిటి, స్టూడెంట్ మీన్స్ ఏ లెర్నర్ ప్యాసివ్లీ పేయింగ్ అటెన్షన్. అంటే ఇక్కడ ఎవరైనా ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు ప్యాసివ్ గా వింటాడు. అంటే ఈ డస్ నాట్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ యాక్టివ్లీ ఇన్ టు దాట్, ఆర్ హీ డస్ నాట్ మేక్ ఎనీ థింకింగ్ అబౌట్ దట్ వైల్ టీచింగ్ ఈస్ గోయింగ్ ఆన్. సింప్లీ చెప్పింది వింటూ ఉంటాడు. ఇది రిసీవింగ్. దిస్ ఇస్ ది ఇనీషియల్ లెవెల్, మనసుకు సంబంధించి. అంటే ముందు మనస్సు పట్టించుకుంటున్నాడు అని అంటాంగా, అది. రెండోది రెస్పాండింగ్. రెస్పాన్స్ ఎప్పుడు వస్తుందండి, టీచర్ చెప్పేదాని మీద మీరు ఇన్వాల్వ్ అయ్యి ఆలోచన మొదలుపెట్టినప్పుడు యూ స్టార్ట్ టు ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్, యూ స్టార్ట్ టు రెస్పాండ్. అంటే యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ లెర్నింగ్ అండ్ రియాక్టింగ్. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఇన్వాల్వ్ చేసుకున్నారో, చెప్పిన దాని మీద మీకు క్వశ్చన్స్ లేకుండా చెప్తున్నాడు అంటే వాడు మహానుభావుడు అయి ఉంటాడు. లేని పక్షంలో తప్పకుండా డౌట్స్ వస్తాయి కదా. ఒక ఆయన చెప్పేటటువంటిది అందరికీ పర్ఫెక్ట్ గా అర్థమైపోవాలని లేదుగా. లేదు, దానికి అటు ఇటు కొంచెం డౌట్స్ రావచ్చునుగా. సో అటువంటివన్నీ అడుగుతారు మీరు. దట్ ఈస్ వాట్ ఈస్ రెస్పాన్స్. ది థర్డ్ స్టేజ్ ఈజ్ వాల్యూయింగ్.
వాల్యూయింగ్ అంటే మనం ఇంతకు ముందు కూడా ఒక సీక్వెన్స్ లో చెప్పుకున్నాం మనం. అంటే మనం అక్వైర్ చేసే నాలెడ్జ్ లో ఉండే వాల్యూస్ ని తెలుసుకోవడం, దాని విలువ ఏమిటి అనేది తెలుసుకోవడం, దానికి ఎంత మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎంత జాగ్రత్తగా కేర్ఫుల్ గా నేర్చుకోవాలి అనేది ఆ వాల్యూని బట్టి మనకి ఇక్కడ అర్థమవుతుంది. తర్వాతదేమో ఆర్గనైజింగ్. ఆర్గనైజింగ్ అంటే మీరు ఇప్పుడు హియర్ బై లెర్నింగ్ యు ఆర్ రిసీవింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. దిస్ ఇన్ఫర్మేషన్ రిలేట్స్ టు వేరియస్ టాపిక్స్ ఇన్ వేరియస్ డైరెక్షన్స్. ఏదో ఒకటే టాపిక్ లో జీవితం నడవదు కదా, ఎన్నో రకాల టాపిక్స్, ఎన్నో డైరెక్షన్స్ లో మనకి ఎంతో ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ మనకి గ్యాదర్ అవుతూ ఉంటుంది, మనం గెయిన్ చేస్తూ ఉంటాం. దీన్ని ఏం చేయాలి, మనం జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా అంతే, ఇప్పుడు నాకు పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలు నేను ఆర్గనైజ్ చేసుకుంటాను కదా, ఇవన్నీ ఎంఏ వాళ్ళ పుస్తకాలు, ఇవన్నీ నెట్ వాళ్ళ పుస్తకాలు, ఇవన్నీ నాకు ఆధ్యాత్మికానికి సంబంధించిన పుస్తకాలు. ఇట్లా మనం ప్రతిదీ, దిస్ ఇస్ వాట్ ఈస్ ఆర్గనైజింగ్. వి పుట్ థింగ్స్ ఇన్ ఆర్గనైజ్డ్ వే. లేకపోతే వీ లూజ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ వీ లూజ్ అవర్ సెల్స్ ఇన్ ఆల్వేస్ ఇన్ సెర్చింగ్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. సో ఆర్గనైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇందులో ఉండే స్టెప్స్, మళ్ళీ ఆర్గనైజింగ్ లో స్టెప్స్ ఏమిటంటే స్టూడెంట్స్ ఎబిలిటీ టు ఐడెంటిఫై. అంటే ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలి, అంటే ఏ ఏ గ్రూపింగ్ చేసుకోవాలి, లేదు ఏ ఏ లాట్స్ లో పెట్టుకోవాలి, దాన్ని ఐడెంటిఫై చేయగలగాలి, దాన్ని కంపేర్ చేయగలగాలి. అంటే ఈ ఐడెంటిఫైడ్ గ్రూప్స్ లోకి మీరు ఏవేవి తీసుకురావచ్చు అని మీ నాలెడ్జిలోకి వచ్చిన విషయాల్ని కంపేర్ చేసుకుని వాటిల్లోకి మీరు పెట్టగలగాలి. దెన్ రిలేట్, ఏ గ్రూప్ లోకి ఏది వెళ్ళాలనేది రిలేట్ చేసుకోగలగాలి. అండ్ దెన్ ఇలాబరేట్ ఆన్ వాట్ ఈస్ లెర్న్డ్. ఇవన్నీ కూడా ఈ ఐడెంటిఫై చేసి, కంపేర్ చేసి, రిలేట్ చేసి మనం ఏమి నేర్చుకున్నామో దానిని క్షుణ్ణంగా అర్థం చేసుకోవటము. ఈ 4 స్టెప్స్ కలిపి ఐడెంటిఫై, కంపేర్, రిలేట్ అండ్ ఇలాబరేట్. అంటే నేర్చుకున్నారు, దాన్ని గుర్తించాలి, దాన్ని మీ నాలెడ్జ్ బ్యాంక్ లో ఉన్న దానితో కంపేర్ చేసుకోవాలి, అది దేనికి చెందింది అనేది రిలేట్ చేసుకోవాలి. అప్పుడు మీరు నేర్చుకున్న దాని మీద ఒక క్షుణ్ణమైనటువంటి అవగాహనని ఏర్పాటు చేసుకోవాలి. దీన్ని దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఆర్గనైజింగ్. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా మీరు ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోగలగాలి. ది లాస్ట్ స్టేజ్ ఈస్ క్యారెక్టరైజింగ్. స్టూడెంట్ ట్రైస్ టు బిల్డ్ హిస్ ఓన్ అబ్స్ట్రాక్ట్ నాలెడ్జ్. ఇది క్రాత్ వోల్ అని ఈయన ఈ మోడల్ ఇచ్చాడు, ఆండర్సన్ కూడా ఈ మోడల్ ఇచ్చాడు, ఇది కూడా మనం చూస్తాము. క్యారెక్టరైజింగ్ అంటే దిస్ ఈస్ ది ఫైనల్ లెవెల్. మొట్టమొదటి ఏం చేస్తున్నాడు, ప్యాసివ్ రిసెప్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. రెండోది యాక్టివ్లీ involving oneself and participating or questioning and all those things. Then third thing is valuing, understanding the values of what you are learning and paying due respect to that and due diligence to that in learning. And then organizing, you have to carefully organize in a manner in which you can definitely know the elaborate on what you have learned and what you have collected, information collected. And then characterizing means here, finally, based on all this information after organization, you will make a knowledge, a point of knowledge for yourself. డెఫినెట్ గా మీరు దానికి ఒక అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇది మనస్సుకు సంబంధించినటువంటి ఎఫెక్టివ్ డొమైన్ లో చెప్పినటువంటి ఇది ఒక మోడల్ అన్నమాట. ఇది తర్వాత మూడో లెవెల్ కాగ్నిటివ్. చెప్పాను కదా, మనం బాడీ అయిపోయింది, మనస్సు అయిపోయింది, ఇప్పుడు బుద్ధికి వచ్చాం, మనం ఇంటలెక్ట్ అంటాం. అది కాగ్నిషన్, బ్రెయిన్ కి సంబంధించినటువంటిది. ఇది టాక్సానమీ చెప్పిన ఆయన ఈయనదే, బ్లూమ్స్ టాక్సానమీలో ఈయనే కాగ్నిటివ్ లెవెల్ గురించి చెప్పారు. దిస్ రిలేట్స్ టు బుద్ధి లెవెల్. బుద్ధి అంటే ఇట్ ఈస్ ఓన్లీ నాలెడ్జ్, మీన్స్ జ్ఞానం, మనకు తెలుసును, బుద్ధి జ్ఞానమే మనకి. ఇట్ డిఫైన్స్ అండ్ డిస్టింగ్విషెస్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హ్యూమన్ కాగ్నిషన్, ఐడెంటిఫైయింగ్ దెమ్ ఇన్ 6 లెవెల్స్. హ్యూమన్ కాగ్నిషన్ అంటే బుద్ధిలో ఉండేటటువంటి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ నాలెడ్జ్, లెర్నింగ్ ఎలా జరుగుతుంది అనేది 6 లెవెల్స్ లో ఇది చెప్పారు. ఇందులో ఈ బ్లూమ్స్ టాక్సానమీ అనేది తర్వాత ఆయన రివైజ్ చేశారనమాట. 2 సార్లు చెప్పాడు ఈయన. ముందు పూర్వకాలం ఒరిజినల్ వర్షన్ ఇది, తర్వాత దీన్ని కొంచెం రివైజ్ చేసి లేటెస్ట్ వర్షన్ ఒకటి చెప్పారు ఆయన. రెండు నేను ఎందుకు రాశానంటే, రెండిట్లోనూ ఏదైనా అడగచ్చు మనం, ఇది అడుగుతారు అదే అడుగుతారు, ఈ రెండు కొంచెం డిస్క్రిప్టివ్ గా వేరుగా ఉంటాయి. సో ఒరిజినల్ వర్షన్ చూద్దాం. దిస్ ఈస్ ది వర్షన్ ఇన్ విచ్ 6 స్టేజెస్, 6 లెవెల్స్ ఆర్ గివెన్ బై బ్లూమ్ ఇన్ హిస్ టాక్సానమీ అబౌట్ కాగ్నిటివ్ డొమైన్.
ఇందులో ఏం చెప్పారంటే చూడండి, ఇక్కడ కూడా లోయెస్ట్ నుంచి హైయెస్ట్ గా రాశాను అన్నిని. వన్ ఈజ్ ది లోయెస్ట్ లెవెల్ అండ్ ది లాస్ట్ వన్ ఈజ్ ది హైయెస్ట్ లెవెల్. ఫస్ట్ ది నాలెడ్జ్, అంటే ఇక్కడ మనం వాట్ నాలెడ్జ్ వీ హ్యావ్ అక్వైర్డ్, వాట్ లెర్నింగ్ వీ హ్యావ్ మేడ్, ఇదంతా బ్రెయిన్ యాక్టివిటీ, బ్రెయిన్ లో జరిగేది. దెన్ కాంప్రహెన్షన్, కాంప్రహెండింగ్ వాట్ యు హ్యావ్, అంటే ఎప్టిమైజేషన్. మీరు ఎంతో ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంత ఇన్ఫర్మేషన్ మనకు అక్కర్లేదు, దాన్ని కాంప్రహెండ్ చేసుకుని ఉపయోగించేటటువంటిది మాత్రం మనం బుర్రలో పెట్టుకుంటాము. దెన్ అప్లికేషన్, ఈ నాలెడ్జ్ గెయిన్ చేసి అందులో కాంప్రిహెండ్ చేసి పెట్టుకున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వన్ ది సిచ్యువేషన్ కాల్స్ ఫర్, వీ షుడ్ బి ఏబుల్ టు అప్లై దట్. దాన్ని మనం అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత ఎనాలిసిస్ అండ్ సింథసిస్ అనేవి జరుగుతాయి. ఎనాలిసిస్ అంటే ఏమిటంటే మనకి ఇది ఎప్పుడు తెలుసును మనకి. ఎనాలిసిస్ అంటే అప్లై చేసేటప్పుడు మనం మన ముందున్న మోడల్ని ఖండాలుగా విడదీసి, వేరు వేరు పార్ట్స్ గా విడదీసి ఒక్కొక్క దాన్ని డీటెయిల్డ్ స్టడీ చేయడం అనేటటువంటిది. అంటే ఏ సిచ్యువేషన్ లో మనం ఈ నాలెడ్జ్ ని ప్రయోగించామో ఆ సిచ్యువేషన్ లో రెస్పాన్స్ ఎలా ఉన్నది అనేది తెలుసుకునేటందుకు దాన్ని వివిధ భాగాలుగా దాన్ని డివైడ్ చేసి ఎనలైజ్ చేసి దీని ఎఫెక్ట్ తెలుసుకోవడం ఎనాలిసిస్. సింథసిస్ అంటే ఏమిటంటే ఎనాలిసిస్ చేసి తెలుసుకున్న తర్వాత ఇవన్నీ కలిపి ఒకటి చేస్తే సింథసిస్ ఇస్ ది అపోజిట్ ఆఫ్ ఎనాలిసిస్ అన్నమాట. ఇవన్నీ కలిపి ఒక్కదాన్ని చేస్తే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది చెప్పడం అన్నమాట. అంటే ఇప్పుడు ఆ మనకి ఒక కారు ఉంది అనుకోండి, కారులో దేర్ ఆర్ సో మెనీ పార్ట్స్, కార్ ఆర్ స్కూటర్ బైక్ ఏదైనా తీసుకున్నాం, అనేకమైన పార్ట్లు ఉంటాయి. ఏ పార్ట్ ఏ పని చేస్తుంది అది విడివిడిగా దేని గురించి దాని గురించి చదవడాన్ని అనాలిసిస్ అని అంటాము. ఇవన్నీ కలిపితే తయారయ్యేటటువంటి ఒక డివైస్ వస్తుంది, అది కారు మోటార్ సైకిల్ వచ్చింది, దాన్ని మనం సింథసిస్ అంటాం. అంటే ఈ పార్ట్స్ అన్ని సింథసైజ్ చేసి ఒక వస్తువును తయారు చేసాము, దాంతో మనం ఫైనల్ అవుట్పుట్ ఒక ఇది పొందుతాము అన్నమాట. అది ఎలా వచ్చింది అనేది తెలియాలంటే అనాలిసిస్ చేసి ఏది ఏ పని చేస్తుంది అనేది మనం తెలుసుకుంటాం. అదే విధంగా ఇక్కడ కూడా ఎప్పుడైతే మీరు మీ నాలెడ్జ్ ని మీ రియల్ టైమ్ సిచ్యువేషన్స్ లో అప్లై చేస్తారో దాని ఎఫెక్టివ్నెస్ ఎంత అనేది షుడ్ బి ఏబుల్ టు గ్రాస్ప్ ఇట్ త్రూ యువర్ ఎనాలిటికల్ పవర్ అండ్ త్రూ యువర్ సింథసైజింగ్ పవర్. ఇది అయిన తర్వాత ఇవాల్యుయేషన్. దిస్ ఈస్ ది లాస్ట్ స్టెప్. ఇవాల్యుయేషన్ ఏంటంటే వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ది ఎక్స్టెంట్ ఆఫ్ సక్సెస్ by applying this knowledge, what you have done, what solution you got to any problem. Evaluate, have you got the proper result or not. So you have to make evaluation. రాలేదనుకోండి మళ్ళీ ఇంకొక దారిలో వెళ్తారు, అంతకంటే ఏం లేదు. సో దిస్ ఈస్ ది కాగ్నిటివ్ లెవెల్. సో ఇన్ బ్లూమ్స్ టాక్సానమీ, దట్ ఈస్ టాక్సానమీ మీన్స్ డివైడింగ్ ఆన్ వేరియస్ కాగ్నిటివ్ లెవెల్స్ ఇన్ లెర్నింగ్. అందులో ఒకటేమో సైకోమోటర్ డొమైన్, రెండోది ఎఫెక్టివ్ డొమైన్, మూడోది కాగ్నిటివ్ డొమైన్. సైకోమోటర్ డొమైన్ రిలేట్స్ టు ఫిజికల్ యాక్టివిటీ, మా ఎఫెక్టివ్ డొమైన్ రిలేట్స్ టు మనస్, అండ్ దెన్ కాగ్నిటివ్ డొమైన్ రిలేట్స్ టు బుద్ధి. ఇది తర్వాత ఇప్పుడు ఈయన రివైజ్డ్ వర్షన్ ఒకటి చెప్పాడు అని అన్నాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో కూడా ఈయన 6 లెవెల్స్ చెప్పారు. ఈ 6 లెవెల్స్ ఇక్కడ చూడండి, నేమ్స్ మారాయి, ఇంచుమించుగా సీక్వెన్సింగ్ ఏమీ మారదు పెద్దగాను. కానీ వాళ్ళు ఒకసారి ఒక థియరీ చెప్పిన తర్వాత డెఫినేషన్ లాంటిది కదా, వీ హ్యావ్ టు నో ఇట్ ఇన్ దోస్ టర్మ్స్ ఓన్లీ. మనం సొంతంగా పెట్టడానికి వీల్లేదుగా, ఇవన్నీ ఎస్టాబ్లిష్ థియరీస్ కనుక. ఈయన థియరీ ఏమిటంటే ఇందులో దీన్ని రివైజ్ చేసి ఈయన ఇంకొకటి ఏం చెప్పారంటే లెవెల్స్ రిమెంబరింగ్. దీని గురించి పెద్దగా నేను డెలిబరేట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. రిమెంబరింగ్ అంటే నేర్చుకున్నది గుర్తుపెట్టుకోవడం, అండర్స్టాండింగ్ అంటే నేర్చుకున్న దాన్ని గుర్తుపెట్టుకున్న దాన్ని అర్థం చేసుకుని కాంప్రహెండ్ చేసుకుని మనం దాన్ని జాగ్రత్త చేసుకోవడం, కావలసిన నాలెడ్జ్ ని. మూడోది అప్లయింగ్, యూజ్ ఆఫ్ నాలెడ్జ్ అక్వైర్డ్ ఇన్ ఏ న్యూ బిల్ట్ సిమిలర్ ఫామ్. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే అప్లై చేయడం అని అంటే ఇప్పుడు వెనకాల చెప్పుకున్నవే చూడండి మీరు, పెద్ద తేడా ఏమీ లేదు, కొంచెం పేర్లు మారుతాయి అంతే. ఈ అప్లయింగ్ లో ఏం చేశారు అంటే మనకి ఆల్రెడీ ఇక్కడ అక్వైర్ చేసిన నాలెడ్జ్ ని ఒక కొత్తగా వచ్చిన సిచ్యువేషన్ లో లేదు ఇంకొక కొత్త విధానంలో దాన్ని అప్లై చేయడము. దెన్ అనలైజింగ్ ఇన్ఫర్మేషన్, ఇంటర్ రిలేషన్స్, ఇన్ఫరెన్సింగ్, జనరలైజింగ్ అండ్ ఆర్గనైజింగ్. డిఫరెన్షియేట్ అండ్ ఆర్గనైజ్ అని అంటాం. డిఫరెన్షియేట్ అంటే వేరు వేరుగా తెలుసుకుని వాటిని ఆర్గనైజ్ చేసి ఆర్డర్ లో పెట్టుకోవటము. ఇందులో వచ్చే ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసుకోవడము, ఆ ఇన్ఫర్మేషన్ లో వేరు వేరు విషయాల మధ్య రిలేషన్స్ తెలుసుకోవడము. తర్వాత దాని నుంచి మనం ఇన్ఫరెన్స్ ఏమిటి, వాట్ ఈస్ ఇట్ వీఆర్ గ్రాస్పింగ్ ఫ్రమ్ వాట్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ గ్యాదర్డ్ అనేది చూసుకోవడము. తర్వాత దాన్ని జనరలైజ్ చేసుకోవడము. ఎప్పుడు కూడా మనం
ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాన్ని మనం జనరలైజ్ చేసుకుంటాం కదా, ఓహో ఈ సిచ్యువేషన్స్ లో ప్రతి చోట ఇలాగే ఉంటుంది అని. అది తెలియాలి. తర్వాత ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కాంప్రహెన్సివ్ గా ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇవాల్యుయేటింగ్ అంటే జడ్జిమెంట్ బేస్డ్ ఆన్ ఇంటర్నల్ ఎవిడెన్స్ అండ్ ఎక్స్టర్నల్ క్రైటీరియా. చెక్ అండ్ క్రిటికల్ ఎగ్జామినేషన్ అంటే రిజల్ట్స్ కోసం చెక్ చేసుకోవడము అని అనమాట. అంటే లోపల లోపల మనకి దొరికేటటువంటి ప్రూఫ్లు ఉంటాయి కదా, వెదర్ యువర్ అప్లికేషన్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది, వెదర్ యువర్ అనాలిసిస్ ఇన్ అప్లికేషన్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది మీరు ఇవాల్యుయేట్ చేసుకునే స్టేజ్ ఇది. తర్వాత క్రియేటింగ్. ఇప్పుడు ఇవాల్యుయేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది కొత్త స్టేజ్ చెప్పాడు చూడండి. ఇక్కడ ఇందులో ఏం చెప్పారు, ఇవాల్యుయేట్ చేసుకున్న తర్వాత ఇందాక నేను ఒక మాట చెప్పాను అక్కడ. ఓకే, యూ గాట్ సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్. ఓకే, వీ గాట్ ది రిజల్ట్, వదిలేసాం, అయిపోయింది అక్కడితో. రాలేదు, ఏం చేస్తారు, ఇంకో దానికి వెళ్తా ఉంటాం. దానికి ఇక్కడ ఏం చేశాడంటే క్రియేటింగ్ అని పెట్టాడు. సో ఇక్కడ మీకు బై యువర్ క్రిటికల్ ఎగ్జామినేషన్ అండ్ నెసెసరీ చెక్స్ అప్లైడ్ ఎక్సర్సైజ్డ్ ఇవాల్యుయేటెడ్, మీరు ఏం చేస్తారంటే దాన్ని బట్టి మీ 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 ప్రాజెక్ట్ కి మీ ప్రాబ్లం కి కావాల్సినటువంటి ఒక సొల్యూషన్ ని ప్లాన్ చేసి ప్రొడ్యూస్ చేస్తారు. అందులో ఏముంటాయంటే డిజైన్, ప్లాన్, కన్స్ట్రక్ట్ అండ్ ప్రొడ్యూస్. ఇది కూడా మీరు చూడండి, ఈ 4 కూడా స్టేజ్లే. ఇవన్నీ కూడా ఆ, ఈ ఆర్డర్ లోనే గుర్తుండాలి. డిజైన్, ప్లాన్, కన్స్ట్రక్ట్ అండ్ ప్రొడ్యూస్. ఇది ఒకటి చాలాసార్లు పరీక్షలో ఇచ్చాడు. క్రియేషన్ లో ఉండే స్టెప్స్, 4 స్టెప్స్ ఇన్ క్రియేషన్ ఇన్ బ్లూమ్స్ టాక్సానమీ ఇన్ ది కాగ్నిటివ్ డొమైన్ అని అంటే డిజైన్, ప్లాన్, కన్స్ట్రక్షన్, ప్రొడక్షన్ అంటాడు. ఇంకొక నాలుగు సెట్లు ఇస్తారు. మీరు ఇది చెప్పగలగాలి. డిజైన్, ప్లాన్, కన్స్ట్రక్షన్, ప్రొడ్యూస్ అంటే ఏమిటి, మీరు డిజైన్ చేయాలి. డిజైన్ ఎలా వస్తుంది మీకు డిజైన్ చేయడం, ఈ స్టేజ్ అన్ని తర్వాత మీకు వీటిని బట్టి బేస్డ్ ఆన్ దీస్ రిజల్ట్స్ మీరు డిజైన్ చేసేటువంటి కెపాసిటీ మీకు వస్తుంది. మీరు డిజైన్ చేస్తారు. డిజైన్ చేసిన తర్వాత దాన్ని హౌ టు ఎగ్జిక్యూట్ అనేది ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసిన ప్రకారం మీరు అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారు మీ ప్రాజెక్ట్ ని. చేసిన తర్వాత యు ప్రొడ్యూస్ ఏ రిజల్ట్. మీరు అవుట్పుట్ చివరికి ఏం సాధించదలుచుకున్నారో దాన్ని తీసుకొస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ ది ఎండ్ ప్రోడక్ట్ యు అబ్టైన్ ఆఫ్టర్ ఆల్ దీస్ స్టెప్స్. దిస్ ఈస్ ది రివైజ్డ్ వర్షన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ ఇన్ కాగ్నిటివ్ డొమైన్. మీకు మోడర్న్ కాన్సెప్ట్స్ ఆఫ్ టీచింగ్ ఏమిటి అని అంటే చాలా సింపుల్. అసలు దే డోంట్ టేక్ ఎనీ టైమ్ ఎట్ ఆల్. మోడర్న్ కాన్సెప్ట్స్ అని ఎందుకన్నారంటే ఇది వరకటి కాన్సెప్ట్స్ లో ఏముంటాయండి, గురుకులాలు, స్కూల్స్. అంటే ఒక గురువు గారు ఉంటాడు, ఆయన ఏం చెప్తే అది చేయాలి, ఆయన సేవ చేయాలి. లేదు, ఒక మామూలు తర్వాత స్టేజ్ లో స్కూల్స్ వచ్చాయి. స్కూల్స్ లో కూడా ఏముంటుంది, టీచరు, పాఠాలు, రొటీను, సిలబస్, లెసన్స్ అన్ని చెప్తూ ఉంటాడు ఆయన, మనం వింటూ ఉంటాము. ఇదంతా క్లాసికల్ మోడల్, ఓల్డ్ మోడల్. ఇది ఓల్డ్ కాన్సెప్ట్స్. ఇవి మోడర్న్ కాన్సెప్ట్స్ లో ఏమొచ్చాయంటే, మోడర్న్ అంటే ఓల్డ్ కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి కీవర్డ్స్. ఆల్ ఓల్డ్ కాన్సెప్ట్స్ ఫాల్ అండర్ టీచర్ సెంటర్డ్. 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి, టీచర్ సెంటర్డ్ అండ్ స్టూడెంట్ సెంటర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్ ఓల్డ్ కాన్సెప్ట్స్ కమ్ అండర్ టీచర్ సెంటర్డ్, ఆల్ న్యూ కాన్సెప్ట్స్ కమ్ అండర్ స్టూడెంట్ సెంటర్డ్. సో మోడర్న్ కాన్సెప్ట్స్ ఆఫ్ టీచింగ్ అంటే ఆల్ దీస్ బేసికల్లీ అంటే ప్రిఫరబ్లీ ఆర్ స్టూడెంట్ సెంటర్డ్ ఓన్లీ. ఉదాహరణకి క్వశ్చనింగ్. టీచర్ షుడ్ ఆస్క్ క్వశ్చన్స్, స్టూడెంట్స్ టు బి ఎంకరేజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్. అంటే ఇక్కడ మీరు స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేస్తున్నారు. టీచర్ తను చెప్పదలుచుకున్నది చెప్పవలసింది చెప్పుకుంటూ పోవడం కాదు. హీఈస్ మేకింగ్ ది స్టూడెంట్స్ ఇన్వాల్వ్ దెమ్సెల్స్ అండ్ లెర్న్ బై బై ఇన్వాల్వింగ్ దెమ్సెల్స్. ఇది అనమాట. సో దీనిని మనం స్టూడెంట్ సెంటర్డ్ అని అంటాం మనం దీన్ని. అండ్ దెన్ డిస్కషన్. ఇది కూడా మీకు చెప్పక్కర్లేదు కదా. వెన్ యూ ఎంకరేజ్ గ్రూప్ డిస్కషన్స్ అమాంగ్ స్టూడెంట్స్, వాట్ హ్యాపెన్స్? లేదు, ఏ డిస్కషన్ విత్ ది టీచర్ హిమ్సెల్ఫ్ అనే పర్టికులర్ టాపిక్, వాట్ హ్యాపెన్స్? వాట్ డౌట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతూ ఉంటాయి. అండ్ బై పార్టిసిపేటింగ్ ఇన్ డిస్కషన్స్ వానికి ఒక చొరవ వస్తుంది. ఏంటంటే చక్కగా ఫ్రీగా నలుగురిలో మాట్లాడగలుగుతాడు, పాజిటివ్ డైరెక్షన్ లో డిస్కషన్స్ చేయగలుగుతాడు. అండ్ హీ విల్ బి ఏబుల్ టు పికప్ ది రైట్ పాయింట్స్ ఫర్ డిస్కషన్. ఇవి డెవలప్ అవుతాయి డిస్కషన్స్ లో పాల్గొనగా. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇన్వెస్టిగేషన్. అంటే ఇన్క్లూడ్స్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై ది టీచర్ ఫాలోడ్ బై ఎక్స్ప్రెషన్ ఇన్ రిటన్, స్పోకెన్ ఆర్ విజువల్ అండ్ కాంక్రీట్. అంటే ఇక్కడ ఖచ్చితంగా చెప్పినటువంటి పాఠాల్లో అది రిటర్న్ కానివ్వండి, స్పోకెన్ కానివ్వండి, విజువల్, ఆడియటరీ ఏదైనా కానీ వీటన్నింటినీ కూడా చివరికి మనం ఒక ప్రజెంటేషన్ మోడల్లో ఇవ్వగలగటము. తర్వాత దీన్ని ఇన్వెస్టిగేషన్ ఎందుకని అన్నామంటే దీన్ని బట్టి వాళ్ళు మనం ఏం చెప్పామో వాళ్ళు తెలుసుకోగలుగుతారు.
ఇది ఇది ఒక మోడర్న్ కాన్సెప్ట్. ఇది అంటే మనం వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ అన్నమాట ఇది. మనం చెప్పినవన్నింటికి కూడా వాళ్ళకి ఒక ప్రజెంటేషన్ ఇచ్చేసి వాళ్ళకి చెప్పిన దాన్ని బట్టి మీరు ఏదైనా ఫలానా ప్రాజెక్ట్ చేయండి అని అంటే వాళ్ళు దే హ్యావ్ టు డూ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ది డేటా గివెన్, ఇన్ టు ది పాయింట్స్ గివెన్ అండ్ బేస్డ్ ఆన్ వాట్ దే హ్యావ్ లెర్న్, అంటే వాట్ ది టీచర్ హ్యాస్ గివెన్ దెమ్ బై ఎనీ అదర్ మీన్స్. వీటిని బట్టి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి దే హ్యావ్ టు లెర్న్ బై దెమ్సెల్వ్స్. ఇది దెన్ ఎక్స్ప్రెషన్, ఇది ప్రాక్టికల్ యాక్టివిటీ. ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది చూడండి, దిట్ ఈస్ ఇన్ 4 ways. మళ్ళీ ప్యాసివ్, యాక్టివ్, ఆర్టిస్టిక్, ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్, ఇవన్నీ మామూలు టర్మ్సే. ప్యాసివ్ అంటే ఎప్పుడు కూడా ఇనీషియల్ స్టేజ్ లో ప్యాసివ్ గా ఉంటుంది, రెండో స్టేజ్ యాక్టివ్ గా ఉంటుంది, మూడో స్టేజ్ ఆర్టిస్టిక్ గా ఉంటుంది. ఆర్టిస్టిక్ గా అంటే ప్రాక్టికల్ గా ఉండడము, క్రియేటివ్ గా ఉండటము. తర్వాత ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్. ఆర్గనైజేషన్ అంటే మొత్తంగా మనం ఒక ప్రాజెక్ట్ ని ఆర్గనైజ్ చేయగలగటము, ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ ఆర్గనైజ్ చేయగలగము అనేవి. ఇవి 4 మోడర్న్ కాన్సెప్ట్స్ ఆఫ్ టీచింగ్. దెన్ కమ్స్ మైక్రో టీచింగ్. మైక్రో లెవెల్లోనే మనకి ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ కానీ నేర్చుకోవడం కానీ మైక్రో లెవెల్లో ఉండాలి. ఈ మోడల్ చెప్పిన ఆయన అలన్ అండ్ కూపర్ చెప్పారు. వీళ్ళు ఏం చెప్పారంటే మైక్రో టీచింగ్ ఈజ్ ఎ టీచింగ్ సిచ్యువేషన్ ఇన్ విచ్ ఈజ్ స్కేల్డ్ డౌన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ అండ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇది మైక్రో టీచింగ్ అంటే బాగా సూటిగా ఆ, హత్తుకునేలాగా చెప్పాలి. టీచింగ్ టైం అనేది నాట్ మోర్ దాన్ 20 minutes, అండ్ ది గ్రూప్ ఆల్సో షుడ్ బి వెరీ లిమిటెడ్, 3 to 10 students మ్యాక్స్. ఈ 3 to 10 students గ్రూప్ లో ఒక 20 minutes వరకే లెర్నింగ్ చేస్తూ ఉండడం. హియర్ ది టీచింగ్ గోస్ వెరీ ప్రిసైజ్లీ అండ్ సీరియస్ అండ్ షార్ప్. ఇది జరుగుతుంది. దీన్ని మైక్రో టీచింగ్ అని చెప్పేసి అన్నారు. దీన్ని ఇవన్నీ ఈ టెర్మినాలజీ కోసం మాత్రమే చెప్పేదేనండి. ఇక్కడ మైక్రో టీచింగ్ అనే మాట రేపు మీకు ఏదైనా క్వశ్చన్ తగిలితే ఏమిటిది అని అనిపించకూడదు, అందుకని చెప్పడమే ఇవంతే. దీని మీద ప్రత్యేకించి క్వశ్చన్ అంటూ ఏముండదు. మైక్రో టీచింగ్ మోడల్ ఎవరు చెప్పారంటే ఆలన్ అండ్ కూపర్, ఇది గుర్తుండాలి. ఇది ఒకటి ఇంపార్టెంట్ అంతే. మ్యాచింగ్ లో ఇచ్చాడు అనుకోండి మైక్రో టీచింగ్ యాక్టివిటీ, ప్రొపోనెంట్ ఆలన్ అండ్ కూపర్, అది మ్యాచ్ చేయగలగాలి. ఇది ఈయనది అని తెలియగలగాలి అట్లా. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ టీచింగ్ మోడల్. ఇవి జస్ట్ నేను చదివేస్తాను, ఏమీ ఇబ్బంది ఉండదు ఇందులో. క్రియేషన్ ఆఫ్ కంజీనియర్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ది క్లాస్ రూమ్ చదువుకునేందుకు ఆదర్శవంతంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఇంకా అంతే. అర్థం ఏమిటో మీకు పెద్దవాళ్ళు కదా, అర్థమైపోయి ఉంటుంది మీకు. దెన్ ఎఫెక్టివ్ ఇంటరాక్షన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్స్. దెన్ ప్లాన్డ్ యూజ్ ఆఫ్ అప్రోప్రియేట్ స్ట్రాటజీస్. దిస్ ఈజ్ చూడండి, దిస్ ఈజ్ ఎ టీచింగ్ మోడల్. ఇది లెర్నింగ్ ఇక్కడ టీచింగ్ గురించి చెప్తున్నాడు కనుక planned use of appropriate strategies అంటే డిపెండింగ్ అపాన్ ది గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ బిఫోర్ యూ, స్టూడెంట్స్ బిఫోర్ యూ, యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ స్ట్రాటజీ హౌ టు గో అబౌట్ యువర్ టీచింగ్. దెన్ టీచింగ్ ప్రాసెస్ ఆర్ సిస్టమాటికలీ, సీక్వెన్షియలీ అండ్ లాజికలీ అరేంజ్డ్. క్లియర్ అండ్ స్పెసిఫైడ్ రోల్స్ ఫర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్. టిఎల్ ప్రాసెస్ లో అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో టీచర్ ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా హ్యాస్ టు గో ఫార్వర్డ్, అండ్ స్టూడెంట్స్ ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అనేది డెఫినెట్ గా వాళ్ళకి ఒక ఐడియా ఇవ్వాలి. దెన్ లార్జ్ స్కోప్ ఫర్ సపోర్టింగ్ మెటీరియల్. అంటే ది టీచింగ్ మోడల్ టు బి గుడ్, దేర్ షుడ్ బి లార్జ్ స్కోప్ ఫర్ సపోర్టింగ్ మెటీరియల్. అంటే సిలబస్ కానీ, బుక్స్ కానీ, లేదా ఎక్స్పర్ట్స్ రాసినటువంటి నోట్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా. లేదు ఇంకా సపోర్టింగ్ మెటీరియల్ అంటే ఆడియో విజువల్ ఎయిడ్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇవన్నీ కూడా ఉండాలి. ఎన్షూర్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎంటైర్ స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్. ఇట్ రైజెస్ ది స్టూడెంట్స్ లెవెల్ ఆఫ్, ఈ మోడల్ వల్ల ఏం జరుగుతుందంటే ఇట్ రైజెస్ ది స్టూడెంట్స్ లెవెల్ ఆఫ్ ఆస్పిరేషన్, మోటివేషన్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్. ఇవన్నీ బాగుంటే స్టూడెంట్స్ లో ఆస్పిరేషన్ పెరుగుతుంది, నేర్చుకోవాలి అనే కోరిక పెరుగుతుంది, నేర్చుకోవాలి అనేటటువంటి ఎంకరేజ్మెంట్ వస్తుంది, నేర్చుకోవడం మీద శ్రద్ధ వస్తుంది అల్టిమేట్లీ. అండ్ ఎవ్రీ మోడల్ ఫాస్టర్ అండ్ స్ట్రెంగ్థెన్ ది కాగ్నిటివ్ స్ట్రక్చర్ ఆఫ్ ది స్టూడెంట్. ఏ మోడల్స్ తీసుకున్నా కానీ ఇవన్నీ కూడా అల్టిమేట్లీ టు మేక్ ది స్టూడెంట్ ఏ కంప్లీట్ మ్యాన్, దానికి ఇవన్నీ పనికొస్తాయి ఈ మోడల్స్ అన్నీని అని చెప్పారు. తర్వాత ఈ టీచింగ్ మోడల్స్ విడివిడిగా చెప్పారు. ఇవి పేర్లు మటుకు తెలిస్తే చాలు, ఎందుకంటే ఇందులో ఒక్కొక్క దానిది ఒక్కొక్క టాపిక్ అంటే చాలా పెద్ద పెద్ద టాపిక్స్ అన్నమాట ఇవి. 4 మోడల్స్ ఆఫ్ టీచింగ్ ఏం చెప్పారంటే ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మోడల్స్, పర్సనల్ మోడల్స్, సోషల్ ఇంటరాక్షన్ మోడల్స్, బిహేవియర్ మాడిఫికేషన్ మోడల్స్. ఇవి బ్రాడ్ కేటగరైజేషన్. ఈ 4 పేర్లు మీకు తెలియాలి. ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మోడల్స్ అంటే ఏంటంటే ఇది క్లాసికల్ టైపు
ఇందులో ఏమిటంటే మీకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని ప్రాసెస్ చేసుకుని నాలెడ్జ్ గెయిన్ చేసి మిగతావన్నీ ఉన్నాయి కదా, అక్వైర్ చేయడము, మళ్ళీ ఆర్గనైజ్ చేయడము, అప్లై చేయడము, అనలైజ్ చేయడము, సింథసైజ్ చేయడము, ఈ మళ్ళీ క్రియేట్ చేయడం, ఇంతే కదా. ఇవన్నీ కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద బేస్ అయ్యి చేసేటటువంటివి. పర్సనల్ మోడల్స్ అంటే ఏమిటంటే ఇక్కడ ఎవరో చెప్తే ఇన్ఫర్మేషన్ తీసుకుని దాని నుంచి ఇలాగ చేయడం కాకుండా, ఇక్కడ పర్సనల్ మోడల్స్ లో లెర్నర్ తనకి తానుగా ఆ తను తను పెట్టుకున్నటువంటి గోల్స్ ప్రకారం డైరెక్ట్ అవుతూ, తనకి తనే డైరెక్ట్ అవుతూ, సొంతంగా నేర్చుకుంటూ, తన సొంత తెలివితేటలు వాడుకుంటూ, సొంత అవగాహన మేరకి నాలెడ్జిని బిల్డప్ చేసుకోవడం పర్సనల్ మోడల్స్. సోషల్ ఇంటరాక్షన్ మోడల్స్ అంటే ఇది ఏమో లోపల ఇది. ఈ సోషల్ ఇంటరాక్షన్ మోడల్స్ అనేటప్పటికి ఇది అగైన్ ఇట్ ఈస్ ది డెవలప్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ అక్యుములేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ లెర్నింగ్ బై సోషల్ ఇంటరాక్షన్స్. ఇది ఒకటి. తర్వాత బిహేవియర్ మోడిఫికేషన్ మోడల్స్ ఇవేమిటనమాట, మనం చెప్పుకున్నాం బిహేవియర్ ని మోడిఫై చేయడానికి వేరు వేరు మోడల్స్ మనం చదివాం కదా, అవన్నీ ఇందులోకి వస్తాయి. సో టోటల్లీ టీచింగ్ మోడల్స్ అనే దాంట్లో 4 మెయిన్ క్లాసిఫికేషన్స్: ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మోడల్స్, పర్సనల్ మోడల్స్, సోషల్ ఇంటరాక్షన్ మోడల్స్, బిహేవియర్ మోడిఫికేషన్ మోడల్స్. బిహేవియర్ మోడిఫికేషన్ మోడల్స్ అంటే ముఖ్యంగా ఒక కొత్త బిహేవియర్ ని, ఒక డిసిప్లిన్డ్ బిహేవియర్ ని అలవాటు చేయడానికి చేసేటటువంటి మోడల్స్ అన్నమాట. ఇప్పుడు ఇందులో లోపల ఏముందో నేను చదువుతాను, ఇది ఒక్కొక్కటి డీటెయిల్డ్ గా చెప్పాలంటే మనం మనకి కాదు, అవసరం కూడా లేదు. కానీ మాటలు అర్థం కావాలి, మరీ కాంప్లెక్స్ వర్డ్ ఉంటే మాత్రం చెప్తాను, లేకపోతే పెద్ద చెప్పక్కర్లేదు. ఇక్కడ చూడండి, మొదటిది ఇండక్టివ్ థింకింగ్ మోడల్ క్లాసిఫికేషన్ ఓరియంటెడ్. ఇది ఇండక్టివ్ థింకింగ్ అన్నాం మనం. ఇక్కడ నేను మీకు ఒక్కటి చెప్పాల్సి వస్తుంది, ఇండక్టివ్ డిడక్టివ్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ కీవర్డ్స్, గుర్తుపెట్టుకోండి. ఇండక్టివ్ డిడక్టివ్ గురించి నాకు ఈ టాపిక్స్ కి సంబంధించి, టీచింగ్ యాప్టిట్యూడ్ కి సంబంధించి వీటి అర్థాలు మీకు తెలియాలి. ఇది ఒక్కటి చెప్పాలి నేను. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, డిడక్టివ్ అంటే యు నో ఏ జనరల్ యాక్సియం. అంటే సొసైటీలో మనకి సేయింగ్స్ ఉంటాయిగా, ఒక సేయింగ్, సామెతలు అనండి, లేకపోతే ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ నార్మ్స్ కొన్ని ఉంటాయి కదా, వాటిని మనం యాక్సియామ్స్ అని అంటాం. సో ఈ యాక్సియామ్ ని మనం జనరల్ గా ఉంటుంది, అది లోకంలో లోకం పోకడా అని అంటుంది అది. అది మనం ఏం చేస్తాం, ఒక పర్టికులర్ కేసులో దాన్ని అప్లై చేస్తాం. మీకు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను, మన సంస్కృతం పాఠాల్లో. ఇది ఏమిటంటే, ఉదాహరణకి మహానుభావులకు సాధ్యం కానిది ఏముంది, ఇది జనరల్ యాక్సియం, అంతే కదా. లేదు మహాపరాక్రమవంతులకి సాధ్యం కానిది ఏముంది అని అంటాం. అంటే ఈ లోకంలో సాధ్యం కానిది ఏది ఉండదు, సాధించడానికి పరాక్రమం కావాలి, ఏవేవో కావాలి, ఒకటే పరాక్రమం. సో పరాక్రమవంతుడికి సాధ్యం కానిది లేదు, ఇది జనరల్ యాక్సియం. దీన్ని జనరల్ అని అంటాం మనం. దీన్ని పర్టికులర్ కేసుకి మనం అప్లై చేస్తే, ఒక ఉదాహరణ చూడండి. ఆంజనేయ స్వామి ఒకే ఒక్క ల్యాప్లో 100 క్రోశులు దూరాన్ని, సముద్రాన్ని ఒక గంతకు ఎంత అవలపరిచాడు. ఎట్లా చేసాడు ఆయన? దీనికి మనం ఎలా అప్లై చేస్తామంటే, ఆంజనేయ స్వామి అలా ఒక్క గంతులో 100 క్రోశులు జంప్ చేసేసాడు సముద్రం మీద నుంచి అని అంటే, మహానుభావుడు ఏది చేయలేడు అని అంటాం. ఇప్పుడు డిడక్టివ్ అంటే ఏమిటంటే, మీరు ఒకటి జనరల్ టు పర్టిక్యులర్, అలా గుర్తుపెట్టుకోండి ఈ పేర్లు. జనరల్ అంటే ఒక యాక్సియం, ఒక లోకం పోకడ, ఒక నానుడి మనకు తెలుసును, దాన్ని పర్టికులర్ కేసెస్ లో అప్లై చేసుకుంటాము. ఇది జనరల్ టు పర్టికులర్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే డిడక్టివ్ అంటాం. డిడక్టివ్ థింకింగ్, డిడక్టివ్ అప్లికేషన్, డిడక్టివ్ మెథడ్. అంటే ఇది మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేసినా, ఏదైనా ఒక సోషల్ స్టడీస్ లో ఏదైనా స్టడీస్ చేసినా, ఎక్కడైనా కానీ ఒక జనరల్ దానిలో నుంచి పర్టికులర్ దానిలోకి వస్తే దాన్ని డిడక్టివ్ అనేటటువంటి మాటని వాడతాము, కీవర్డ్. దీని ఎలాగో ఇండక్టివ్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ దిస్. ఇక్కడ పర్టికులర్ నుంచి జనరల్ కి వెళ్ళడం. వీఆర్ అప్లయింగ్ ది రిజల్ట్ ఆఫ్ ఏ పర్టికులర్ ఇన్స్టెన్స్ టు ఏ జనరల్ ఇన్స్టెన్స్. వీఆర్ జనరలైజింగ్ ది ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ పర్టికులర్ ఇన్స్టెన్స్. ఇది ఇండక్షన్ అని అంటాం. డిడక్షన్ అని అంటే, ఫ్రమ్ ఏ జనరల్ యాక్సియామ్ వి డెడ్యూస్ పర్టికులర్ కేసెస్. ఇది మీకు పర్టికులర్ యాక్సియామ్ నుంచి, అంటే మీరు అక్వైర్ చేసిన నాలెడ్జ్ లో నుంచి మీరు జనరలైజేషన్ చేయగలగారు. ఎప్పుడైనా కానీ మీరు ఒక అబ్జర్వేషన్ వచ్చిన తర్వాత, రీసెర్చ్ లో ఇంపార్టెంట్ ఏమిటండి, రీసెర్చ్ ఎందుకు చేస్తాం మనం? మనకు కావాల్సిన ప్రాబ్లం సొల్యూషన్ తెచ్చుకుంటే అది గొప్ప రీసెర్చ్ కాదు. మన ప్రాబ్లం కు మనం ఒక సొల్యూషన్ ని తెచ్చుకున్న తర్వాత, ఇన్ ఆల్ సిమిలర్ సిచ్యువేషన్స్ దిస్ ఈస్ ది జనరలైజ్డ్ రూల్, దిస్ ఈస్ ది జనరలైజ్డ్ రిజల్ట్.
సో ఇటువంటి సిమిలర్ సిచ్యువేషన్స్, నాట్ నెసరీ ది సేమ్ సిచ్యువేషన్, ఎక్కడొచ్చినా కూడా దిస్ సొల్యూషన్ యూ కెన్ అప్లై అని చెప్పగలిగితే దట్ ఈస్ ద గ్రేట్ రీసెర్చ్ వర్క్. దెన్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ అంటే ఇన్ఫర్మేషన్ నుంచి కాన్సెప్ట్ తెలుసుకోవడం. ది పిక్చర్ వర్డ్ ఇండక్టివ్ మోడల్ మళ్ళీ అంతే సేమ్. సైంటిఫిక్ ఎంక్వైరీ మోడల్, ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అంటే మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు బయట నుంచి, మీరు సంపాదిస్తున్నారు. సో దానిలో మీరు ఎంక్వైరీ చేసుకుని ఏ ఇన్ఫర్మేషన్ ఏమిటి అని తెలుసుకోవడం, ఎంక్వైరీ ట్రైనింగ్ మోడల్. నెమోనిక్స్ మోడల్, దెన్ అడ్వాన్స్ ఆర్గనైజర్ మోడల్. వీటన్నిటి మీద బేస్ అయ్యి మేము ఆర్గనైజ్ చేసుకోవడము. ఇందులో స్టెప్స్ మనం పైన చదివాము: అక్వైర్, ఆర్గనైజ్, ప్రాసెస్ అండ్ రిటైన్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే ముందు మీరు ఇన్ఫర్మేషన్ అక్వైర్ చేస్తారు, వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు ఆర్డర్లో పెట్టుకుంటారు, ఆర్గనైజ్ చేసుకుంటారు, దాన్ని ప్రాసెస్ చేసి మీకు కావాల్సిన విధానంగా అరేంజ్ చేసుకుంటారు, దీన్ని బుర్రలో గుర్తు పెట్టుకుంటారు. ఎందుకు? వెన్ యూ గెట్ ఏ ప్రాబ్లం, that information is useful to you for finding a solution. ఇది ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మోడల్. పర్సనల్ మోడల్ ఈ నాన్ డైరెక్టివ్ టీచింగ్. నాన్ డైరెక్టివ్ టీచింగ్ అంటే ఇక్కడ టీచింగ్ అనేది ఉండదు. టీచర్ బికమ్స్ ఏ ఫెసిలిటేటర్ హియర్. దిస్ ఈజ్ స్టూడెంట్ సెంటర్డ్. ఇన్హాన్స్ సెల్ఫ్ ఎస్టీమ్. ఇక్కడ వీడు సొంతంగా పనిచేసుకుంటున్నాడు, వీడికి ఆత్మగౌరవం ఎక్కువ, ఆత్మాభిమానం ఎక్కువ, నేను సాధించాలి అనే పట్టుదలతో ఉండేవాడు. సెల్ఫ్ ఎఫిషియన్సీ అండ్ అండర్స్టాండింగ్. వాడి ప్రాబ్లం వాడు అండర్స్టాండ్ చేసుకోగలడు. హౌ హీ హాస్ టు గో అబౌట్ వాడు అండర్స్టాండ్ చేసుకుంటాడు. దాని ప్రకారం వెళ్ళగలిగినటువంటి సమర్థత కూడా వాడికి ఉంటుంది. ఈ సెల్ఫ్ ఎఫిషియంట్ ఇన్ ద డైరెక్షన్. ఇదంతా కూడా పర్సనల్ మోడల్స్ అని అంటాం. ఈ విధంగా చేసుకునేటటువంటివి, చెప్పేటటువంటివి. తర్వాత సోషల్ ఇంటరాక్షన్ మోడల్. ఇది స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్ ఫర్ టీచింగ్. ఇది కూడా మనం చెప్పుకున్నాం. సోషల్ ఇంటరాక్షన్ మోడల్ అంటే పిల్లల మధ్యలో గ్రూప్ డిస్కషన్లు పెట్టడము, లేదు పిల్లల్ని బయటకు తీసుకువెళ్ళి సొసైటీలో సర్వేలు చేయించటము, సొసైటీలో ఎంక్వైరీలు చేయించటము, అటువంటివి చేయించడం వస్తుంది. ఇందులో గ్రాఫిటీ మోడల్ ఉంటుంది, రోల్ ప్లేయింగ్ ఉంటుంది, కోఆపరేటివ్ లెర్నింగ్, సోషల్ ఎంక్వైరీ. సోషల్ ఎంక్వైరీ అంటే డేటా కలెక్షన్, కోఆపరేటివ్ లెర్నింగ్ అంటే మనం చూసాము, వీళ్ళు ఒక గ్రూప్ గా ఏర్పడి ఒకరితో ఒకరు ఇంటరాక్షన్స్ లో నేర్చుకోవడము, అలాగే రోల్ ప్లేయింగ్, ఇవన్నీ వస్తాయి. దాని బిహేవియర్ మాడిఫికేషన్ మోడల్స్ లో ఇక ఇది బిఎఫ్ స్కిన్నర్ చెప్పాడు ఈయన. ఇది మనం చూసాము, స్కిన్నర్స్ బిహేవియర్ మాడిఫికేషన్ మోడల్స్ లో మనం చూసాం కదా. ఇవి అంటే స్టిమ్యులస్ రియాక్షన్, ఎస్ఆర్ స్టిమ్యులస్ రెస్పాన్స్ మోడల్స్ అన్నమాట ఇవి. బిహేవియర్ మాడిఫికేషన్ అంటే మాస్టరీ లెర్నింగ్, డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్, ఇండైరెక్ట్ ఇన్స్ట్రక్షన్. మళ్ళీ ఇందాక మీకు డిడక్టివ్ ఇండక్టివ్ చెప్పాను, ఇటువంటివి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వీటి మీద తప్పకుండా క్వశ్చన్స్ ఉంటాయి. డిడక్టివ్ ఇండక్టివ్ చెప్పినట్లే డైరెక్ట్ అండ్ ఇండైరెక్టివ్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ కీవర్డ్స్, పెయిర్ ఆఫ్ వర్డ్స్. డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ అంటే మీకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ రెండు. ఓల్డ్ ప్రాసెసెస్, మోడర్న్ ప్రాసెసెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో ఉన్నవి ఏమిటంటే దాన్ని ఆ దాన్ని ఏమంటామంటే టీచర్ సెంటర్డ్ అండ్ స్టూడెంట్ సెంటర్డ్ అని అంటాం మనం. టీచర్ సెంటర్డ్ అంటే డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్, వేర్ టీచర్ చూజెస్ హిస్ వే ఆఫ్ teaching and all that. He decides on everything and he will do it. This is what is called direct instruction. Direct instruction means a teacher centered system. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ఓల్డ్ సిస్టమ్. ఇంకొకటి ఏమిటి? ఇండైరెక్ట్ ఇన్స్ట్రక్షన్. ఇండైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ మీన్స్ ఇట్స్ ఎ స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్. ఇక టీచర్ తనకు కావాల్సింది ప్లాన్ చేసుకుని తను చెప్పడు, స్టూడెంట్కి ఏ విధంగా కావాలో ఆ విధంగా చెప్తాడు. అది ఎలా అసెస్ చేస్తాడు అనేది దట్ కమ్స్ అండర్ ది స్కిల్స్ ఆఫ్ ది టీచర్ యాజ్ వెల్ యాజ్ ఇంటరాక్షన్స్ విత్ ది స్టూడెంట్. దీన్ని బట్టి ఆయన ఇండైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ అని దాన్ని అంటాం. సో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. ఇవి అప్లై చేయాల్సి వస్తుంది. అంటే ఇలా డైరెక్ట్ గా రావి ఈ మాటలు, ఇవి అప్లై చేసుకుంటూ మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఎలా వస్తాయో క్వశ్చన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. దెన్ సిమ్యులేషన్. సిమ్యులేషన్ అంటే రోల్ ప్లేయింగ్ లాగా, అంటే మనమే మోడల్లో పోర్షన్స్ తీసుకొని ఇనాక్ట్ చేసుకుంటూ చేసినందువల్ల, అప్పుడు ఇనాక్ట్ చేయాలంటే, ఒక రోల్ ఇనాక్ట్ చేయాలంటే ఆ రోల్ని అర్థం చేసుకోవాలి కదా. అందుకని ఇక్కడ ఎక్కువ లెర్నింగ్ జరుగుతుంది. ఈ టీచింగ్ మోడల్ మంచి మోడల్ ఇది. తర్వాత సోషల్ లెర్నింగ్. ప్రోగ్రామ్డ్ షెడ్యూల్ అంటే ఇక్కడ టాస్క్ పర్ఫార్మెన్స్ రీఎన్ఫోర్స్మెంట్. ప్రోగ్రామ్డ్ షెడ్యూల్ అంటే ఏమిటంటే ఇక్కడ ఒక టాస్క్ ఇచ్చి వాళ్ళని వర్కౌట్ చేయమడం, ప్రాజెక్ట్ లైక్ థింగ్ ఇది. తర్వాత డీసెన్సిటైజేషన్, ఇది కూడా చూడండి. డీసెన్సిటైజేషన్, డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్, డైరెక్ట్ టీచింగ్, డైరెక్ట్ ట్రైనింగ్, బిహేవియరల్ లెర్నింగ్ మోడల్, సెల్ఫ్ కంట్రోల్. ఇవన్నీ మనకు తెలుసును. ఇవన్నీ కూడా స్కిన్నర్ చెప్పిన దాంట్లోనే వచ్చాయి మనకి. ఇవన్నీ కూడా మనకు తెలుసును. ఫ్రీజ్ అయిపోయిన ఫ్రీజు,
ఆ తర్వాత డీ ఫ్రీజు, రీఫ్రీజు ఇవన్నీ చదివాంగా పైన. అదే టైం. అలాగే డైరెక్ట్ ట్రైనింగ్ అంటే ఇక్కడ అన్ని కూడా మనం నేర్పించటమే. డైరెక్ట్ అనగానే టీచర్ సెంటర్డ్ అంటే ఇన్స్ట్రక్టర్ సెంటర్డ్. ఇక్కడ టీచర్ అనగా ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కదా. ట్రైనింగ్ లో ట్రైనింగ్ లో వచ్చేటటువంటిది ట్రైనింగ్, కండిషనింగ్ లో వచ్చేది ఇన్స్ట్రక్షన్. ఆ టీచింగ్ ఆనందాన్ని అంటే ఇక్కడ ఇన్స్ట్రక్టర్ అంటాం. అందుకని ఇక్కడ డైరెక్ట్ టీచింగ్ అనం. డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్, ఇండైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ అంటాం. డైరెక్ట్ ట్రైనింగ్, ఇండైరెక్ట్ ట్రైనింగ్ అని అంటాం. ఇక్కడ ఇండైరెక్ట్ ట్రైనింగ్ అనేది ఉండదు, డైరెక్ట్ ట్రైనింగే ఉంటుంది బిహేవియరల్ ఆస్పెక్ట్స్ లోకి వచ్చేటప్పటికి. సో ఈ విధంగా 4 టీచింగ్ మోడల్స్ ఇంపార్టెంట్ గా చెప్పారు. తర్వాత ఓకే, ఇంకా ఇవి మీకు అందరికీ తెలిసినవే. మీరు యాక్చువల్గా మీరు అందరూ ఈ ఉద్యోగాలు చేస్తున్నారు కూడా చాలా మంది మీలో. మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్. ముఖ్యంగా మన విశ్వనాథం గారు లాంటి వారికి నేను చెప్పడం ఏంటి, ఆయనే చెప్పాలి ఇవి. దేర్ ఆర్ టూ వేస్ ఆఫ్ అప్రోచ్: టీచర్ సెంటర్డ్ అండ్ స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్. దీన్నే టీచర్ సెంటర్డ్ అంటే డైరెక్ట్ టీచింగ్ అంటాం, స్టూడెంట్ సెంటర్డ్ అంటే ఇండైరెక్ట్ టీచింగ్ అంటాం, లేదు డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్, ఇండైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ అని అంటాం, లేదు క్లాసికల్ కాన్సెప్ట్, మోడర్న్ కాన్సెప్ట్స్ అని అంటాం. ఇవన్నీ రకరకాలుగా చెప్పడం. దేర్ ఇస్ ఎ షిఫ్ట్ ఫ్రమ్ టీచర్ సెంటర్డ్ మెథడ్స్ టు స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్. అంటే మనం క్లాసికల్ సెట్టింగ్ నుంచి వీఆర్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ ది మోడర్న్ సెటప్స్. ఇప్పుడు నేర్చుకునేవాడి అవసరాన్ని బట్టి చెప్పడము వస్తుందన్నమాట. ఇందులో ఉండేటటువంటి మోడల్స్ ఏం చెప్పారంటే హయ్యర్ లెర్నింగ్ లో లెక్చర్ మెథడ్, ఇది నేను చెప్పక్కర్లేదు. ఫర్ అడ్రస్సింగ్ లార్జ్ క్లాస్ రూమ్స్, ఒక 90 మంది ఉండే క్లాస్ రూమ్ లో చెప్పాలనుకోండి లెక్చర్ తప్ప ఇంటరాక్టివ్ మోడల్స్ పనికిరావు అక్కడ. సో వన్ వే కమ్యూనికేషన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్, ఇది లిటిల్ ఆర్ నో పార్టిసిపేషన్ ఆఫ్ స్టూడెంట్. దెన్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్టూడెంట్స్ బై ప్రాక్టికలీ షోయింగ్ ది వర్కింగ్ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్. అంటే డెమాన్స్ట్రేట్ చేసి చూపించడం, మోడల్స్ చూపించడము. దిస్ ఈజ్ కామన్లీ యూజ్ ఇన్ టీచింగ్ మ్యాథ్స్ అండ్ సైన్సెస్. ఇవి మనం చూపిస్తాం. మ్యాథ్స్ కి చిన్నపిల్లలకి అబాకస్ చూపిస్తాం కదా, అలాగే సైన్సెస్ లో కూడా మనం ఎక్స్పెరిమెంట్స్ చూపిస్తాం కదా, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్ని చూపిస్తాం కదా. సో దెన్ హ్యూరిస్టిక్ మెథడ్. హ్యూరిస్టిక్ మెథడ్ అంటే మనం ఆమ్స్ట్రాంగ్ ప్రపోజ్ చేశాడని మనం చెప్పుకున్నాము. అంటే దిస్ ఈజ్ మోర్ బై హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్. అంటే వి మేక్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ ఇన్ టు ఏ ప్రాక్టికల్ యాక్టివిటీ అండ్ లెర్న్ థింగ్స్. టు మేక్ స్టూడెంట్స్ లెర్న్ బై డిస్కవరింగ్ దాన్ త్రూ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ టీచర్స్. స్టూడెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్టివిటీ, లాజికల్ థింకింగ్, known to unknown, purposeful experience, self-thinking, self-study. Students to find solutions by using library, labs, online resources, workshops, seminars, etc. అంటే మొత్తంగా హ్యూరిస్టిక్ మెథడ్ అంటే ఏమిటంటే వన్ బై లెర్నింగ్ వన్ సెల్ఫ్. అంతే. దీనికి కోర్స్ యూ విల్ హ్యావ్ ఫెసిలిటేటర్. టీచర్ అనేవాడు చెప్తాడు, కాస్త గైడెన్స్ ఇస్తాడు, అంతవరకే అంతవరకే అది. అంతే తప్ప హీ ఓన్లీ ఎంకరేజెస్ ది స్టూడెంట్ టు లెర్న్ బై హిమ్సెల్ఫ్. స్టూడెంట్ సార్ ఇదేమిటండి అని అడిగాడు అనుకోండి, ఒరే నువ్వు లైబ్రరీకి పోయి ఆ పుస్తకం చూడు, అందులో ఉంటుంది, అక్కడ చదివి చెప్పు నాకు అంటాడే తప్ప అదేమిటి చెప్పడం. దిస్ ఈస్ హౌ ఇట్ దిస్ గోస్, హ్యూరిస్టిక్ మెథడ్. దిస్ మోస్ట్లీ గోస్ ఇన్ అంటే సొంతంగా ఒక సాధించాలి అని ఉండేవాడు అప్రోచ్ అవుతాడు. ఎక్కువగా ఇది అడల్ట్ సిస్టమ్ లో వస్తుంది అనమాట. ఇది అడల్ట్స్ లో వస్తుంది ఇది. దెన్ ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ చెప్పానుగా, క్లాసికల్ టు మోడర్న్ ట్రెండ్. క్లాసికల్ టెండెన్సీ ఏమిటి? ఒక క్లాస్ రూమ్ ఉంటుంది, టీచర్ గారు అక్కడ కూర్చుంటే స్టూడెంట్స్ అందరూ స్కూల్కి వెళ్ళి ఆ క్లాస్ రూమ్ లో కూర్చుని ఆయన చెప్పేది వినాలి. దిస్ ఈస్ ది క్లాస్ రూమ్ టీచింగ్. ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అంటే ఏమిటి? ఆపోజిట్ ఆఫ్ క్లాస్ రూమ్. ఇక్కడ ఒక క్లాస్ రూమ్, ఒక టీచర్ కూర్చుంటే స్టూడెంట్స్ వెళ్ళడం ఉండదు ఇక్కడ. స్టూడెంట్ ఇంటి దగ్గర కూర్చుంటే టీచర్ ఇంటికి వస్తాడు. టీచర్ ఇంటికి రావడం అంటే ఆయన ఏం రాడు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మీ ఇంటికి వచ్చి చెప్పట్లే మీకు. మీరు ఎవరిళ్ళలో వాళ్ళు కూర్చున్నారు కదా హాయిగాను. నేను నా ఇంట్లో నుంచి నేను మీ దగ్గరకు వచ్చి చెప్పినట్లేగా. దిస్ ఈజ్ వాట్ ఈస్ ఫ్లిప్డ్ క్లాస్ రూమ్. అయితే మనది లైవ్ అనుకోండి. సాధారణంగా ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అని దేన్ని అంటామంటే రికార్డెడ్ లెసన్స్, ఎక్సర్సైజెస్, అసైన్మెంట్స్ ఇచ్చేసినప్పుడు పిల్లలు ఎవరింటి దగ్గర వాళ్ళు నేర్చుకుని చేయడం. ఇప్పుడు మోడర్న్ స్కూల్స్ లో అంతా ఇదే జరుగుతుంది. వాళ్ళందరికీ ఆ హోంవర్క్ అంతా కూడా వాళ్ళ సిస్టమ్ వాళ్ళకి ఒకటి ఇస్తారు, ఒక చిన్న ల్యాప్టాప్ ఒకటి ఇస్తారు, క్రోమ్ బుక్ ఏదో ఇస్తారు, అందులో వాళ్ళు చేస్తూ ఉంటారు ఇంట్లో కూర్చుని. ఇదనమాట ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అంటే. సో రికార్డెడ్ లెక్చర్స్ ఆర్ వీడియో షేరింగ్ బై టీచర్ విత్ స్టూడెంట్స్ ఫ్రమ్ దేర్ హోమ్స్. పిల్లవాళ్ళ ఇంటికి క్లాస్ రూమ్ వెళ్ళింది అనమాట. అందుకని దాన్ని ఫ్లిప్డ్ క్లాస్ రూమ్. దెన్ కైనెస్థెటిక్ లెర్నింగ్. కైనస్థెటిక్ అంటే చెప్పాను మీకు, ఇది కూడా సైకోమోటర్ డొమైన్, డిపెండింగ్ అపాన్ ది ఫిజికల్ యాక్టివిటీస్. స్టూడెంట్స్ లెర్న్ బై ఎక్స్పీరియన్స్, రోల్ ప్లేయింగ్, స్పోర్ట్స్, డ్రాయింగ్ ఎట్సెట్రా. తర్వాతది
తర్వాత డిస్కషన్ అంటే మనం చెప్పగలిగే టూ వే కమ్యూనికేషన్ బిట్వీన్ టీచర్ స్టూడెంట్ ఆర్ స్టూడెంట్ టు స్టూడెంట్. దెన్ టీమ్ టీచింగ్, ఇది మీకు నేను ఒకసారి ఉదాహరించాను నేను. టీమ్ టీచింగ్ అంటే ఏమిటంటే ఇక్కడ ఒక యాక్టివిటీని ప్లాన్ చేయడానికి ఒక గ్రూప్ ఆఫ్ టీచర్స్, ఎలాగైతే గ్రూప్ డిస్కషన్ లో గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ని పెట్టి బెటర్ రిజల్ట్స్ అచీవ్ చేస్తామో వాళ్ళ లెర్నింగ్ లో, ఇక్కడ గ్రూప్ ఆఫ్ టీచర్స్ ఉన్నందువల్ల వీళ్ళు కూడా వీళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం దానివల్ల ఏ బెటర్ టీచింగ్ అవుట్కమ్ రిజల్ట్స్. సో టీమ్ టీచింగ్ మెథడ్ అంటాం దీన్ని. దెన్ ఓపెన్ లెర్నింగ్, ఇది మనం చూసాము. ఓపెన్ లెర్నింగ్ అంటే మూక్స్ అని చూసాం కదా మనం, ఆన్లైన్ లెర్నింగ్. ఇది ఫ్రీ, అందరూ చదువుకోవచ్చు, ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉండవు, టైం రిస్ట్రిక్షన్స్ ఉండవు. ముఖ్యంగా ఇంట్లో పని చేసుకునే ఆడవాళ్ళకి, చదువుకోవాలని కోరుకుండే వాళ్ళకి, తర్వాత రిటైర్ అయిపోయిన వాళ్ళు టు బెటర్ దేర్ నాలెడ్జ్ బ్యాంక్ ఆర్ ఫర్ ఇన్ఫర్మేషన్, వీటన్నిటికీ ఇది పనికొస్తుంది. దెన్ మెథడ్ ప్రాజెక్ట్ మెథడ్ ఇది విలియం హెయిర్డ్ కీల్ ప్యాట్రిక్, ఈయన డెవలప్ చేశారు దీన్ని. ఇందులో ప్రాజెక్ట్ మెథడ్ అంటే మనం చెప్పాం కదా, ఒక ప్రాజెక్ట్ ఇచ్చి వాళ్ళని వర్క్ చేయమని చెప్పడము. ఆ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చి చేయమన్నప్పుడు ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్ వర్క్ జనరల్ గా జనరల్ సైన్సెస్ సబ్జెక్ట్స్ లో అయితే వాళ్ళు ఒక లైబ్రరీ, ఒక లాబొరేటరీ, వీటితో వాళ్ళు మోడల్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, లేకపోతే సిమ్యులేషన్స్ మీద బేస్ అయి చేసుకుంటారు. అదే సోషల్ సైన్సెస్ అయితే వీళ్ళు వీధుల్లోకి వెళ్ళి డేటా కలెక్షన్ చేస్తారు, దానికి క్వశ్చనీర్ ఇవ్వడం అనేది ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి కదా, సోషల్ మీడియాలో కలెక్షన్ చేయడము. ఇవన్నీ ప్రాజెక్ట్ మెథడ్స్. దీనివల్ల అనేకమైన స్కిల్స్ డెవలప్ అవుతాయని మనం ఆల్రెడీ చూసాము. దెన్ ప్యానెల్ డిస్కషన్ అంటే ఏమిటంటే, ఒక సబ్జెక్ట్ మీద డిస్కషన్ పెట్టి స్టూడెంట్స్ అందరినీ కూర్చోపెట్టి అందులో కొత్త ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్స్ ని పట్టుకొచ్చి కూర్చోపెడతారనమాట. దే ఆర్ జస్ట్ అబ్జర్వర్స్ హౌ దీస్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ అబౌట్ అరౌండ్ దట్ సబ్జెక్ట్ అమాంగ్ దెమ్సెల్స్. అవసరమైన చోట సలహాలు చెప్తారు వాళ్ళు, చెప్పి వాళ్ళని కరెక్ట్ డైరెక్షన్ లో పెడుతుంటారు. దెన్ బ్రెయిన్ స్టార్మింగ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడాను. దెన్ బ్రెయిన్ స్టార్మింగ్, ఇది మనం చెప్పుకున్నాము. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే స్పాంటేనియటీ ఆఫ్ ఐడియాస్, లేదు గషింగ్ ఆఫ్ మెనీ మెనీ ఐడియాస్ అట్ ఏ టైం. ఇక్కడ ఏం చేస్తారంటే, అనేక మందిని, వెదర్ యూ రిలేట్ టు ది సబ్జెక్ట్ ఆర్ నాట్, నో మ్యాటర్, అందరినీ కూర్చోపెట్టి ఒక ప్రాబ్లం పోస్ట్ చేసి అలాంగ్ విత్ ది ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ పెట్టి చెప్పినప్పుడు అందరూ ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారు. ఏది ఎందుకు ఉపయోగిస్తుందని ఎక్స్పర్ట్స్ కి తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఆ ఫీల్డ్ తో సంబంధం లేని వాడు కూడా ఒక ఇచ్చినటువంటిది ఒక ఎక్స్పర్ట్ కనిపిస్తుంది, ఇది చాలా బాగుంది, వీ కెన్ అప్లై అని, అట్లా కొత్త రకం ఐడియాస్ వస్తాయి. సో ఫర్ రేజింగ్ నంబర్ ఆఫ్ ఐడియాస్, న్యూ ఐడియాస్ అట్ ఏ టైం, అది మనకి బ్రెయిన్ స్టార్మింగ్ అనేది మనం చెప్తాము. తర్వాత ఇంకా కంటిన్యూ అవుతుంది ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్ అంటే మన మన ఇన్స్ట్రక్షన్ మెథడ్స్ కానీ టీచింగ్ మెథడ్స్ కానీ ఎలా పోవాలి అని అంటే, వేరు వేరు స్టేజెస్, ఫస్ట్ స్టేజ్ లో ఇది, సెకండ్ స్టేజ్ ఇది, స్టేజ్లు పెట్టుకోవడము అనమాట. తర్వాత పర్సనలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఇది కూడా మనం చెప్పుకున్నాము. పర్సనలైజ్డ్ సిస్టమ్ అనేది స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్ లోకి వస్తుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. స్టూడెంట్ గ్రూప్ని బట్టి టీచర్ స్ట్రాటజీస్ డిజైన్ చేసుకోవడం ఒకటి, స్టూడెంట్స్ లో ఒక్కొక్కడి లెవెల్ ఆఫ్ ప్రేయర్ నాలెడ్జ్ ని బట్టి వానికి హెల్ప్ చేస్తూ ముందుకు తీసుకోవడం అనేది ఒకటి. ఇవన్నీ పర్సనలైజ్డ్ సిస్టమ్ ఆర్ డిఫరెన్షియేటెడ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అంటాం దీన్ని. ఇది కిందే వచ్చింది డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్. ఇది డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్ అంటే టీచర్ సెంటర్డ్ అవుతుంది. ఇది ఎందుకు టీచర్ సెంటర్డ్ అవుతుందంటే, స్టూడెంట్ కి ఎవడు ఏది కావాలో ఈయన కనిపెడతాడు అనమాట, ఈయన అసెస్ చేసుకుంటాడు. ఈయన అబ్జర్వేషన్ ప్రకారం, ఈయన గ్రాస్ప్ ప్రకారం వాళ్ళకి ఆ లైన్ లో ఈయన మెథడ్ డివైస్ చేసేందులో వాడికి తెలియదు కదా, ఇదే బ్యాక్వర్డ్ బాయ్. అందుకని, లేదు చిన్నపిల్లవాడు కావచ్చు, వాడికి ఈయన డిజైన్ చేసిన దాంట్లో పెడతాడు. ఈ డిఫరెన్షియేటెడ్ ఇది అనేటటువంటిది, ఇన్స్ట్రక్షన్ అనేటటువంటిది టీచర్ సెంటర్డ్ అవుతుంది. పర్సనలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది స్టూడెంట్ సెంటర్డ్ అవుతుంది. విశేషం ఇక్కడ స్టూడెంట్ కి వాడికి ఏం కావాలో వాడికి తెలుసు, వాడికి కావలసినట్టుగా టీచర్ చెప్తాడు కనుక దీని పర్సనలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అన్నాం. దిస్ ఈజ్ స్టూడెంట్ సెంటర్డ్. సో డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఇక్కడ స్టూడెంట్ కి వాడికి ఏం కావాలో వాడికి తెలియదు, టీచర్ ఐడెంటిఫై చేసి depending upon the needs of the student, he instructs him, he teaches him. This is differentiated instruction term. This is teacher oriented, teacher centered thing. And then role playing మనం చాలాసార్లు చెప్పుకున్నాము. By enacting the particular roles, that improves their thinking capacity, understanding capacity, discussive capacity, ఇవన్నీ వస్తాయి వాళ్ళకి. తర్వాత సిమ్యులేషన్,
ఇవన్నీ కూడా టీచింగ్ మోడల్స్ గుర్తుపెట్టుకోండి. సిమ్యులేషన్ అంటే కూడా రోల్ ప్లేయింగే. సిమ్యులేషన్ అంటే క్రియేటింగ్ ఏ మోడల్, కన్స్ట్రక్టింగ్ ఏ మోడల్ అండ్ మేకింగ్ స్టడీస్ ఆన్ దట్ కన్స్ట్రక్టెడ్ మోడల్. ఆ కన్స్ట్రక్టెడ్ మోడల్ మీద వచ్చే రిజల్ట్స్ ని బట్టి దట్ వి టేక్ ఆన్ టు ది ఫీల్డ్ ఫర్ ఎ ప్రాక్టికల్ అప్లికేషన్. ఇదనమాట. ఎందుకంటే డైరెక్ట్ గా ఫీల్డ్కి వెళ్ళి అప్లై చేస్తే వేస్ట్ అయిపోతే ప్రమాదాలు జరగచ్చు, చాలా డబ్బులు వేస్ట్ అయిపోతాయి, టైము వేస్ట్ అయిపోతుంది. అందుకని ముందు మనం మోడల్స్ సిమ్యులేట్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనం ఆ రిజల్ట్స్ ని బట్టి అవి ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాత ఆ, భూమి మీదకి పెట్టగలుగుతాం, ఫీల్డ్ లోకి తీసుకువెళ్తాం దాన్ని. అది ఓకే. ఎప్పుడైనా ఫెయిల్ అయితే అవ్వచ్చు, వి కెనాట్ సే దట్. ఓకే. అంటే అక్కడ ఏమిటంటే మళ్ళీ మీ సిమ్యులేషన్, మోడల్ కన్స్ట్రక్షన్, మీ డేటా కలెక్షన్, మీ అప్లికేషన్, మీ అనాలిసిస్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి హౌ దట్ వర్క్స్ అవుట్ ఆన్ ది టర్న్స్ అవుట్ ఆన్ ది ఫీల్డ్ అనేది ఆధారపడి ఉంటుంది. దెన్ టీవీ ఆర్ వీడియో ప్రెజెంటేషన్, ఇంట్రెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఈస్ గెయిన్డ్ వన్ వే కమ్యూనికేషన్. మనం ఏదైనా కానీ ఇలా చూపించి చెప్తుంటే కొంత ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అదనమాట. తర్వాత ఇంకా ఇంకా కంటిన్యూ అవుతుంది. లైవ్ సెషన్స్ ఉన్నాయి. దెన్ ఇంటరాక్టివ్ వీడియో అంటే ఆ ఇంటరాక్షన్ కూడా చెయ్యొచ్చు. అంటే ఆ సిస్టమ్ ఒక నెట్వర్క్ లో ఉంటుంది అనమాట, బిట్వీన్ స్టూడెంట్ అండ్ ది టీచర్. నెట్వర్క్ లో ఉంటారు వీళ్ళందరూ. ఈ నెట్వర్క్ లో ఉన్నందువల్ల ఏముందంటే ఆల్ పీపుల్ కెన్ ఆపరేట్ అపాన్ దట్ ప్రజెంటేషన్ అనమాట. అట్లా చేయొచ్చు. దాన్ని ఇంటరాక్టివ్ వీడియో అని అంటాము. దాని కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్ అంటే అగైన్ స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్. ఇది ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. అసిస్టెడ్ లెర్నింగ్ అని అంటే దట్స్ స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్. అంటే ఆ వాడి దగ్గరికి వెళ్ళి చెప్పడం అనమాట, వాడికి కావాల్సినట్లు వాడు వర్క్ వాడు చేసుకుంటాడు. దెన్ గేమ్ బేస్డ్ లెర్నింగ్. దెన్ సెమినార్ అంటే మీకు తెలుసును, ఎన్ ఎక్స్పర్ట్ ప్రజెంట్స్ ఏ టాపిక్ అండ్ దెన్ గివ్స్ సర్టన్ టైమ్ ఫర్ ది లిసనర్స్ టు రేజ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ దెమ్. తర్వాత ట్యుటోరియల్స్ అంటే క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ట్యుటోరియల్స్ అని అడిషనల్ సెషన్స్ పెట్టి స్టూడెంట్స్ క్లారిఫై చేయడం కానీ, లేదు వాళ్ళు అడిగితే అడిగిన విధంగా వెళ్ళి చెప్పడం కానీ, ఇవన్నీ అడిషనల్ గా జరుగుతాయి. దీన్ని ట్యుటోరియల్స్ అని అంటాము. ఏ ట్యుటోరియల్స్ కమాండ్ స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్, స్టూడెంట్ కి కావాల్సినట్టు చేయడం ఇది. దెన్ అసైన్మెంట్స్ అంటే ఏన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ క్లాస్ రూమ్ లెర్నింగ్. ఇప్పుడు మీరు అసైన్మెంట్స్ రాశారుగా మీరు ఎంఏలో, అంటే ఏమిటి, మీకు చెప్పిన దాని మీద ఏం చేస్తారంటే క్లాస్ రూమ్ లో చెప్పిన దాని మీద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేసి మీరు ఇంట్లోనే రాయండి అన్నారు. ఇట్ ఇస్ లైక్ ఎ ప్రాజెక్ట్ వర్క్. అది అసైన్మెంట్స్. దాని కేస్ స్టడీ అని అంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఒకటి ఇచ్చి దీని సొల్యూషన్ చూడమంటారు. రియల్ లైఫ్ సిచ్యువేషన్ సొల్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక కేసు స్టడీ చేస్తే దట్ రిజల్ట్ కెన్ బి అప్లైడ్ ఫర్ ది సక్సెస్ ఇన్ సో మెనీ అదర్ కేసెస్. అది చేయగలగాలి. అప్పుడే ఒక కేస్ స్టడీ చేసినందువల్ల మనకు ఉపయోగం ఉంటుంది అనమాట. సో వీల్ స్టాప్ హియర్ అండి. రైట్ రైట్. అండి. ధన్యవాదాలు థ్యాంక్ యూ. మహోదయ. థ్యాంక్ యూ. ధన్యవాద బాయ్. మహోదయ. మీట్ ఆన్ ది కమింగ్ మండే.